श्रीमद्रंगं जिगतवरमं धामते जोजिनानां भूमादस्मिन् भवति कुशली कोऽपि पूमा सखायः दिव्यं तस्मै दिशदिवों देशिको देशिकानां काले काले वरवरमुनिं कल्पयन् मङ्गलानि श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवम् इतीन्द्रप्रवणं वन्दे रम्यजा मातरं मुनिम्। విశదవాకు అని చెప్తారు స్వామి మనబాలమని. ఆయన కాలక్షేపం అంటే అంత మాత్రం వైభవం ఉండేట్టుగా ఉండే కాలక్షేపం. అట్లాంటి కాలక్షేపం వినాలని చెప్పి నంబరి వాళ్ళు కోరిక. ఆయన కోరిక ఏంటంటే మనబాలమని ఎక్కడెక్కడో కాలక్షేపం చేస్తాడు. ఎక్కడ ఆళ్వార్ తగిన ఏమి, శ్రీపరంబుదూరు ఏమి, కాంచి తెవప్రమాల సన్నతి ఏమి, తిరుమాలిరంచోళ అడగరంబెరమాన సన్నతి ఏమి, ఇంకా ఎన్నెన్ని సన్నతులు కాలక్షేపం అంతా చేస్తారు. ఆ తిరువాయుమణి ఈడు వ్యాఖ్యాన కాలక్షేపం. అయితే ఆ తిరువాయుమణి ఈడు వ్యాఖ్యానం పుట్టిందే ఈ తిరువరంగం అనే దివ్యక్షేత్రంలో. అట్లా ఉన్నప్పుడు అది నేను వినొద్దా? నేను వినాలి కదా. నేను విననే లేదే. నంబిళ్ళ చెప్పి విన్నారే స్వామి అంటే నంబిళ్ళ చెప్పి విన్నాను. దాని తర్వాత మనబాలమామని చెప్పి విన్నానా? వినలేదే. రెండోది, ఈ తిరువావిడి 1000 పాసురాలు నాకుని చెప్పాడు పరాశర భట్టర్. ఎవరు చెప్పేది ఈ మాట? నంబేరు వాళ్ళు చెప్తున్నారు. వాంతిగళం షోళై మదిరరంగర్ వన్పుగళ్ మేల్ ఆండ్రతమిళ్ మరగల ఆయిరమం అని ఈ తనియన్ పాసురం. మరగల ఆయిరం అంటే 1000 పాసురాలు తిరువరంగనాథుడికి దా ఈ 1000 పాసురాలు అన్నాడు స్వామి. ఎన్నో దివ్య దేశాలు దానిలో తిరుక్కుడందై, వానవామలై, అదే తిరువన్వండూర్, ఎన్ని దివ్య దేశాలు ఉన్నది. అన్ని దివ్య దేశాలు ఉన్నప్పుడు అన్ని పాసురాలు 1000 పాసురాలు తిరువరంగనకే అని చెప్పచ్చు అంటే ఆయన చేత సమర్పించేస్తారు. సమర్పించిన తర్వాత ఆయన తీసి ఒక్కొక్కరికి ఇస్తాడు. ఇదే నీకు 10 పాసురాలు తీసుకో, నువ్వు 10 పాసురాలు తీసుకుంటాడు. ఎలా స్వామి వాళ్ళ ప్రకారం అవుతుంటే ప్రసాదం తెస్తారు కదా, ప్రధానంగా ఒక స్వామి దగ్గర ఇచ్చేస్తారు. ఆ స్వామి చూసి స్థానికుడికి ఇది, అర్చకుడికి ఇది, తీర్థగారికి ఇది, అక్కడ ఉండే కైంకర్య పరాలకి ఇది అని చెప్పి వాళ్ళు పంచుతారు కదా. అదే ప్రకారం తిరువరంగనాథన్ దగ్గర 1000 పాసురాలు సమర్పించేసాడు నమ్మాళ్వారు. ఆయన చూసి ఒక్కొక్క దివ్య దేశానికి ఆయన ఇస్తున్నారని చెప్పి పరాశర భట్టుడు ఆయన ఆశ్చర్యమైన తనని అనుగ్రహించారు. అట్లా ఉన్నప్పుడు నేనే కదా అందరూ దివ్య దేశానికి ఇస్తున్నాను. అది కాకుండా ఏ దివ్య దేశ పెరుమాలైనా నా దగ్గర వచ్చి ఇక్కడ ఒక సైనం ఇక్కడే కదా. ఏ పెరుమాలైనా రాత్రి పండుకునేది ఎక్కడంటే తిరువరంగం. అది అఘోబలంలో ఉండే పెరుమాలైనా కానీ, తిరుపతిలో ఉండే పెరుమాలైనా కానీ, ఏ పెరుమాలైనా ఎక్కడికి రావాల్సిందే శ్రీరంగానికి వచ్చిదా సైనించుకోవాలా, పండుకోవాలా. రాత్రి నిద్రపోయేది అక్కడ. అయితే దీంట్లో ఎవరు చాలా కష్టం అంటే తిరువేంకటమడయాన్ ఆ తిరుమల శ్రీనివాసుడికి దా చాలా శ్రమం. 2 గంటలకి ఆయన సైనిస్తాడు, 2:30కి లేసుకోవాలా. అరగంటలో తిరుమల నుంచి శ్రీరంగంకి వచ్చి సైనించుకొని మళ్ళీ శ్రీరంగం నుంచి తిరుమలకి రావాలి. ఎట్లా వస్తాడో తెలియదు. అన్ని పెరుమాలు అక్కడ వచ్చేస్తారు. అట్లా ఉన్నప్పుడు నా దగ్గర ఈ ఈడు వ్యాఖ్యానం అనుగ్రహించలేదే అని చెప్పి అనుకొని ఆశ్చర్యమైన ఆ అనుగ్రహ అనుభవాన్ని పొందుతాడు స్వామి. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? అర్చకుడి దగ్గర చెప్తారు. ఈ ప్రకారం నాకు లేదే, నాకు ఇవ్వలేదే, నాకు చేయలేదే అని చెప్పి అర్చకరు ఆవేశం చేసుకుంటాడు. అర్చకర్ ముఖేని అంటారు. అర్చకర్ ముఖేని అంటే అర్చకర్ దగ్గర పెరుమాళ్ళకి చెప్పటం. అర్చకరు ఆవేశించి ఓ మనబాలమామని ఇక్కడ ఈడు వ్యాఖ్యానం ఒక సంవత్సరంలో చేయాల్సింది అని చెప్పి అర్చకరు నియమనం చేస్తాడు. ఆ నియమనం చేస్తాడు. ఆ నియమనం చేయుడు ఈ గరుడ మండపం. ఆ గరుడ మండపం దగ్గర వచ్చి కూర్చొని నాది ఇది చెప్పాల. చెప్పిన తర్వాత ఇది ఎక్కడంటే మొదట మండపం, ఆ మండపంలోనే చెప్పాడు. అప్పుడు ఆ గరుడ మండపంలో పూర్తిగా చెప్పేటప్పుడు ఆళ్వార్లు ఏమి, అదే నాదముని ప్రారంభించి మిగతా ఆచారులు ఏమి, మా పత్ని శ్రీదేవి నాచ్యారు, భూదేవి నాచ్యారు, నీలాదేవి నాచ్యారు అందరూ వచ్చి కూర్చొని నువ్వు చెప్పి కాలక్షేపాన్ని పూర్తిగా వింటాము అని చెప్పి ఈ నియమనాన్ని అర్చకర్ ముఖేన స్వామి మనబాలమామని తెలిపించారు.
తెలిపిస్తే, ఏం స్వామి ఆయన అంత గొప్పన, ఆయనకి అంత వైభవమా? అందుకుదా మొదట చెప్పాను విశద వాక్ అని చెప్పాను. వాక్ అంటే మాట. ఆ మాట ఎట్లా ఉంటుందంటే, మనమంతా మాట్లాడేటప్పుడే ఎన్నో తప్పులు ఉంటుంది. అది శబ్దాల్లో తప్పు ఉంటుంది, భాషలో తప్పు ఉంటుంది, చెప్పటంలో తప్పు ఉంటుంది. అది కాకుండా నాకేం తెలుసు అదే చెప్తాను, తెలవంది చెప్పడానికి కుదరదు. అప్పుడు దాంట్లోనే తప్పు రావచ్చు, ఎన్నో తప్పులు రావచ్చు. ఆ ప్రకారం తప్పులు మనవాళ్ళమని ఆ శిష్యుతి ఆ కాలక్షేమంలో వస్తుందంటే లేదు. విశదవాక్ శిఖామణి, విశదవాక్ శిఖామణి అని ఆయనకి పెద్ద గొప్పైన ఒక పేరు. అంత పేరు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఈ మాట అర్చకర్ ముఖేని చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్న స్వామి ఆయన బాగా చెప్తురా అంటే, అప్పుడు తిరుమాలయలో ఒక పాసురం, తొండపడి ఆళ్వార్ ఆశ్చర్యమైన ఒక పాసురం, ఆయన మనం పట్టుకొని అడిగే 45 పాసురాలు తిరుమాలై. ఆ దాంట్లో కడాపాసనం, వలవిడం తబళమాడ మధురైన నగరం దన్నుల్ కవలమాల్ యాனை கொண்ட கண்ணனை அரங்கமாலை துவலத்தொண்டாய தொல்சீர் தொண்டரடி பொடி சொல் இளைய புன் కవితయేలం ఎంబిరార్ కినియవారే అని ఈ పాసురం. కడాపాసనం ఇది తిరుమాలయలో 45వ పాసురం. ఈ పాసురంలో మనం అడిగేము, నువ్వు ఏదో సేవిస్తానంటవే, నీకు ద్రావిడ భాష బాగా వచ్చా? ఆ ద్రావిడ భాషని ఈ ప్రకారం పాసురం అనుగ్రహించాలంటే ఎంత వైభవం నీకు ఉండాలా? నీకేం లేదే. అది ఎవరికి సేవిస్తున్నావు? ఆ రంగనాథుని సేవిస్తున్నావే, ఆ ప్రకారం వైభవం నీతో ఉంటుందా? ఏం లేదే. వాస్తవం ఒప్పుకున్నారు తొండపడి ఆవిడ, నాకు వైభవం లేదు, నేను పాటలన్నీ అంత వైభవం ఉండే పాటలు నేను చెప్పుకోలేదు. అయితే నాకు తప్పు ఉండొచ్చు, నేను సరిగా ఉండాలని చెప్పలేదు, తప్పు ఉండొచ్చు. అయితే తప్పు ఉన్నా కూడా నా తండ్రి రంగనాథుడు ఎలా తీసుకుంటాడుతున్నా, ఇలయ పున్ కవితయేలం ఎంబిరార్ కినయవారే, ఇంత తప్పు చేసాడే, ఏంది ఈ పాట తీసుకోవాలనుకుంటాడు, అనుకోలేదు లేదు. ఎంత బాగా పాడాడు, ఎంత బాగా తీసుకున్నాడు, ఎంత అక్షరాలు ఒక తప్పు లేకుండా చేసాడే అని చెప్పి పిరాటి దగ్గర చెప్పుకుంటాడు. అది కాకుండా నన్ను కన్న తండ్రి ఆ రంగనాథుడు ఏం చేస్తుండే, నన్ను ఆలింగనం చేసుకొని ఎంత బాగా ఆయనకి దానికి ఎట్లా ఉంటుందంటే ఆనందంగా ఉంటుంది. నా తండ్రికి ఇది ఆనందంగా ఉంటుంది, నా రంగనాథుడికి ఇది ఆనందంగా ఉంటుంది. మీకు ఆనందం లేకుండా పోవచ్చు, ఎటైనా ఉండొచ్చు, నా తండ్రి అయిన రంగనాథుడికి ఇది ఆనందంగా ఉంటుంది అని తిరుమాలయలో తొండ్రపడి వారు చెప్పినట్టు అదే ప్రకారం ఇప్పుడు నంబెరు వాళ్ళు చెప్తారు. ఆయన అట్లాంటి ఆయన కాదు, మనవాళ్ళని విశదవాక్, ఆయన మాట అంత బాగుంటుంది. అయినా కూడా ఆయన ఎందుకోసం ఇవాళ అనుకుంటారంటే, ఆయన ఏమో ఆ వైభవం లేదు అనుకుంటారు. దీని గురించి ఆయన నామార్ పెరియ తిరుమండవం యార్, నేను పెరియ తిరుమండవం అని ఆ దాంట్లో నేను పోయి చెప్పేది, కాలక్షేపం చెప్పేదానికి యోగ్యత నాకు ఉండదా నవాళ్ళం అనుకుంటాడు. ఆయన తిరువరంగంలో కాలక్షేపం చెప్పాలంటే సామాన్యమా? యోగ్యత నాకు ఉండదా? లేదే. అది అప్పుడు పురమాలు చెప్తాడు, తిరుప్పానాళ్వారిని లోకసారంగ మహాముని తీసుకురమని చెప్పినప్పుడు ఆయన ఈ క్షేత్రంలో నా కాలు పడాదానికి వీలు లేదు అని చెప్పిన తర్వాత ఆయన అట్నే ఆయన భుజం మీద తీసుకొచ్చి ఆయన కాలే పడలేదు, ఆయన తీసుకొచ్చి నన్ను సేవించేది కదా. అదే ప్రకారం మనవాళ్ళని నువ్వు కాలక్షేపం చేయొచ్చు. కాలక్షేపం ఎంత పెద్దోళ్ళంతా కాలక్షేపం చేసింటావు, నేను ఈ తావులో కాలక్షేపం చేయనవద్దా? అంత పెద్దోళ్ళు చేసేది కదా, నాకు ఏం యోగ్యత ఉండదు, క్వాలిఫికేషన్ ఏం యోగ్యత ఉండదు. యోగ్యత లేని నాకు ఇక్కడ ఎలా కాలక్షేపం చేస్తాను? అక్కడైతే మిగతా సన్నిధులంతా చేసేవాడిని, చేసాను, ఏదో నోటికి వచ్చినట్టు 4 మాటలు మాట్లాడాను, అంతేగాని ఇదిదా. ఆయన ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు కాలక్షేపం చెప్పిన ప్రతి ఒక్క అడియన్ని చేర్చుకుందా చెప్తున్నాను. ప్రతి ఒక్క అధికారులు ఏం చెప్పాలా? కాలక్షేపం చెప్పలేదని చెప్పాలా? ఈ కాలక్షేమం చెప్పేదానికి నాకు యోగ్యత లేని ఎవరు చెప్పేది? మనవాళ్ళం అని చెప్తున్నారు. నాకు యోగ్యత నామ్ యార్ పెరియ తిరుమండపం యార్
நம்பெருமாள் தாமாக நம்மை தனித்து அழைத்து நீ மாறன் செந்தமிழ் வேதத்தின் செய்யும்பொருளை ఇంగే ఒరై నేను ఎవరు నీచుడు అయితే ఆ పెరియ పెరుమాళ నంబెరుమాళ ఏం చేశాడంటే పెరియ తిరుమన్నపం పెరియ తిరుమన్నపంలో వచ్చి కూర్చొని నువ్వు నాకు కాలక్షేపం చెప్పు. ఏం కాలక్షేపం తెలుసా? మారన్ సెంతమిళ్ వేదం. ఆ నమ్మాళ్వారు అనుగ్రహించింది ఆ తిరువాయుమడి, ఆ తిరుమాడి, ఆ వేదం తమిషేద మారన్ అంటారు. ఆ వేదంలో చెప్పిన ఏమేమి అర్థాలో దాన్ని పూర్తిగా చెప్పాల అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నేను ఎలా చెప్పేది, ఎట్లా చెప్పేది, నేను సామాన్యమైందే అది నేను చెప్పాలంటే చెప్పే విషయం సామాన్య విషయం అయితే చెప్పచ్చు. చెప్పే విషయం సామాన్యం కాదు. ఎట్లాంటి వైభవం ఉండేది? మారన్ సెంతమిళ్ వకులాభరణం వందే జగతాభరణం మునిం యశ్రుతేఘే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా. శృతి ఉత్తర భాగం, యశ్రుతేఘే ఉత్తరం పరాంకుశ అట్టకం అనే ఆశ్చర్యమైన శ్లోకం. 8 శ్లోకాలది. అది పూర్తిగా రోజు చెప్పాలి. అది కొన్ని శ్లోకాలతో రోజు చెప్తేనే మనకి ఆనందం అంత ఆనందంగా ఉంటుంది. జ్ఞానం పూర్తిగా వచ్చేస్తుంది. మనం ఏ ప్రయత్నం చేయాల్సిన పనిలేదు. మనం ఏమనుకుంటాము, కొంతమంది కాలక్షేపం చాలా బాగా చెప్తారు స్వామి, వాళ్ళకి ఇదంతా ఎట్లా గుర్తు ఉంటుంది, గుర్తున్న వాళ్ళకి వేరే గుర్తే లేదు. ఈ శ్లోకాలు చెప్పుకుంటా ఉంటారు. జప్తవ్యం కురు పరంపరజం ద్వయం త్రైవిద్య వృద్ధ జనమూర్ధ విభూషణం యతే సంపత్య సాత్విక జనస్య యథేవ నిత్యం యత్వా శరణ్యం అశరణ్యం జనస్య పుణ్యం తత్సంశ్రయేణ బకుళాభరణాంగ్రియుగ్మం భక్తి ప్రభావ భవదద్భుత భావబంధ సంయుక్షిత ప్రణయసార రసోకపూర్ణగా వేదాత్తరత్న నిధి అచ్యుత దివ్యధామ జియాత్ పరాంకుశమయోదిగి అసీమ భూమాని 8 శ్లోకాలు. ఆశ్చర్యమైన శ్లోకాలు. ఇది చెప్పని నమ్మాళ్వార్ పరిపూర్ణమైన అనుగ్రహం మనకు దొరకద్ది. దొరికితే మన ప్రయత్నం ఏదైనా చేయాల్సా, ఆయన తీసుకొచ్చి ఇచ్చేస్తాడు జ్ఞానాన్ని పూర్తిగా. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం నేను ఏం చేస్తాను చెప్పే విషయమైనా సామాన్య విషయం అయితే పర్వాలేదు. నమ్మాళ్వార్ తిరువాయువు నాకు ఎలా చెప్తాను అది చెప్పడానికి యోగ్యత ఉండదా? నాకు యోగ్యత లేదే, నేను ఎలా చెప్తాను? సామాన్య విషయం అయితే చెప్తాను. ఆళ్వార్ పాసురాల గురించి చెప్పాలని సరే, వినుటోడైనా సామాన్యుడు అంటే పర్వాలేదు. వినుటోడైనా సామాన్యుడు. వినేటోళ్ళు ఎవరో? ఆ నమ్మిన వాళ్ళే వింటున్నారు. ఆయనకి ఏం తెలవలేదు, అన్నీ తెలుసు. ఆ నమ్మాళ్వార్కి మయ్యార్వార మధురం అరుణిందే అయినే అనుగ్రహించింది పూర్తిగా ఈయనకేమో తెలియనట్టు వినాలంటాడే. ఈయనకు అన్నీ తెలిసే, సర్వజ్ఞుడు అని పేరు ఈయనకి. అట్లప్పుడు ఆయన కదా. అట్లా ఉన్నప్పుడు ఆయన ఎలా వినేటాయన సామాన్య మనిషి అయితే ఏదో నోటికి వచ్చింది చెప్తాం సమయం ఏదో వినేసిపోయాడు అని అనుకోవచ్చు. వినే ఆయన పెద్ద ఆయన. గ్రంథము త్రివాయుమడి, అది సామాన్యమైన త్రివాయుమడి కాదు. సరే, వ్యాఖ్యానం అయితే సామాన్య వ్యాఖ్యానం అయితే 5 మగనీయులు చేసిన వ్యాఖ్యానం. తిరుక్కురుగైపిరాన్ పిల్లాం, దాని తర్వాత నంజియర్, దాని తర్వాత పెరియవాచాన్ పిల్లై, దాని తర్వాత నంబిల్లై, దాని తర్వాత వాదికేసిరి అడిగే మనవాలజీర్. 5 వ్యాఖ్యానాలు. ఇదంతా చెప్పాలంటే ఎంత వ్యాఖ్యానం అనేది లోపల పోను ఎంత లోతు ఉండదని తెలవదు. అంత మాత్రం దాంట్లో అర్థం ఉండాలి. దానికంతా ఎవరు అధికారులు? నేను అధికారి కాదు, మనవాళ్ళని చెప్తున్నారు. నేను అధికారి కాదే. అటువంటి నేను ఎలా చెప్తాను, ఎట్లా చెప్తాను అని చెప్తా ఉన్నప్పుడు నంబెరుమాళ్ నియమనం ఇది. అర్చక స్వామి చెప్పేశారు, నంబెరుమాళ్ నియమనం ఇది, మీరు చెప్పాల్సిందే అని చెప్తారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? శ్రవణ మాసం 31వ రోజు. ఇది మీరు గుర్తుపెట్టి. అయితే ఈ శ్రవణ మాసం అనేది ద్రావిడ దేశంలో ఉండే శ్రవణ మాసం. ద్రావిడ దేశంలో ఉండే శ్రవణ మాసానికి ఆవణి మాసం అంటారు. ఆవణి అని అంటారు. అప్పుడు ఆ శ్రవణ మాసంలో 31వ రోజు, 31 రోజు ఉంటుంది, 32 కూడా ఉంటుంది, వస్తుంది ఒక్కోసారి. 31వ రోజు, ఆ రోజు స్టార్ట్ చేశారు స్వామి మనవాళ్ళని తిరువాయువు స్టార్ట్ చేశారు. ఆ తిరువాయువు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పవిత్రోత్సవం జరుగుతుంది. ఎవరికి? రంగనాథుడికి. ఇదంతా ఈయన పిల్లలోకం జీయర్ ఆయన అనుగ్రహించిన ఆశ్చర్యమైన ప్రపన్నార్థం అని ఒక గ్రంథం కానీ, దాని తర్వాత మనవాళమామని చరిత్ర తర్వాత దానికంతా ఎట్లని ఆయన అనుగ్రహించారు.
ఆ అనుగ్రహించింది అదంటే అది పూర్తిగా ఉండాలి. దాంట్లో ఏం చెప్తున్నానంటే ఈ ప్రకారం పవిత్రోత్సవం జరుగుతుంది. ఆ పవిత్రోత్సవం జరుగుతా ఉన్నప్పుడు మధ్యలో ఏదో నమ్మిన వాళ్ళకి తిరువాయుడి కాలక్షేమ విలాన్ని ఒక కోరిక వచ్చేసింది. ఆయనకి ప్రియం, అంత ప్రియం తిరువాయి మీద. అది ఎట్లనే వినాలని చెప్పి అర్చగారి ముఖేని చెప్పేశాడు. అర్చగారిని పిలిచి ఈ ప్రకారం చెప్పు, మనవాళ్ళ మామని ఇక్కడ వచ్చి చెప్పని చెప్పున్నాడు. ఇప్పుడు అర్చగారులకు సందేహం. ఇది బాగా గుర్తుగా వినండి. అది సింపుల్ గా చెప్తాను, చాలా సింపుల్ గా చెప్తాను. మనవాళ్ళ మాన వైభవం చెప్పాడు 1 సంవత్సరం కావాలా. ఈ రోజు ఇంకో వచ్చే కాలక్షేమం పూర్తి అయిపోద్ది. అయినా కూడా అంత వైభవం మనవాళ్ళ మామకి సామాన్యం కాదు. అయినా కూడా అర్చగాలకు ఒక సందేహం వచ్చింది. ఈయన కాలక్షేమం చెప్పి నంబర్ వాళ్ళు చెప్పేశాడంటే 1 సంవత్సరం చెప్పాలని చెప్పాడు. తిరువాయుడి చెప్పాలంటే 1 సంవత్సరం చాలదు మనకెంత. అయితే నంబర్ వాళ్ళు 1 సంవత్సరం కాలక్షేమం చెప్పాడు. మనం చెప్పాలంటే 5 సంవత్సరాలన్నా అవుద్ది. నిదానంగా తిరువాయుడి చెప్పాలంటే మొదలు పొదత్తని ఏం చెప్పాలా, దాని తర్వాత తిరుపల్నాడు చెప్పాలా, దాని తర్వాత కన్నిని చిరుత అని చెప్పాలా, దాని తర్వాత అవతారిక చెప్పాలా, దాని తర్వాత తనియన్లు భక్తామృతం శతనానమోదనం సర్వాత ఆ తనియన్లు పూర్తిగా వ్యాఖ్యానం చెప్పాలా. దాని తర్వాత తిరువాయుమడికి ఆ పద్ధతికి ఒక తన్ని పెట్టుకున్నారు. నాదం పంకజ నేత్రలామ యమున వాత్సల్యమాల, దానికి అర్థం చెప్పాలా. దాని తర్వాత ఆశ్చర్యమైన అవతారిగా నమ్మిలా చెప్తాను. முதல் சியப்பதிப்படி, 2ஆம் சியப்பதிப்படி, 3ஆம் சியப்பதிப்படி దాన్ని చెప్పాలా. దాని తర్వాత మొదటి పాసరంకి రావాలా. అది వచ్చిన మొదటి పాసరం 10 పాసరాలు చెప్పే లోపల అదే దగ్గర 6 నెలలు అయిపోతుంది. అంత వ్యాఖ్యానం 10 పాసరాలకే అంత వ్యాఖ్యానం అనుగ్రహించదు. ఇప్పుడు స్వామి 6 సంవత్సరాలన్నా 4 సంవత్సరాలన్నా ఉంది అంత అవధి. ఈయన 1 సంవత్సరం రోజులు చెప్పుని చెప్పాడంటే ఎలా చెప్తాడు? శ్రీరంగంలో ఉత్సవాలు ఎట్లా జరుగుతుంది, ఈ ఉత్సవాలు ఆ ఉత్సవాలు అక్కడ ఏంటనే తీర్థం ప్రసాదத்தை பெற்றைனால் తిరుమలై. ఇద్దా శ్రీరంగంలో తీర్థం ప్రసాదத்தை பெற்றைனால் తిరుమలై. అటైతే మనం ఏదో ఉత్సవానికి పోతాము, మన సన్నతి మన ఈదిలోనే కోయిలు ఉంటుంది అనుకోండి. సంవత్సరం ఒకసారి ఉత్సవం చేస్తారు, 10 రోజులు చేస్తారు అనుకోండి. ఆ 10వ రోజు ఉత్సవం పోయిన 11వ రోజు పూర్తి అయిపోయిన తర్వాత స్వామి ఇంకా 1 సంవత్సరం స్వామి ఇన్ని 4 రోజు వచ్చే బాగుంది, ఇంకా 1 సంవత్సరం అవుతుంది మీరు రావటానికి అని చెప్పేసి ఇంకా వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ ఉత్సవం వచ్చినప్పుడు మనం కలుసుకుంటాం. అదే కదా. ఆ ప్రకారం శ్రీరంగంలో కాదు. ఆ ప్రకారం శ్రీరంగంలో కాదు. శ్రీరంగంలో ఈ ఉత్సవం పూర్తి అయ్యి తీర్థం ఇచ్చేసాడానికి మత్స్యరోజే ఏం చెప్తారంటే తిరుమలై అంటారు. తిరుమలై అంటే ఏం చేసిన శయన మొదలయ్య ఉత్సవం చెప్పేశారు. శయన మొదలయ్య ఏం చేశారు అని అంటారు. అటేటే ఇంకో ఉత్సవం ఆరంభం. వారు క్రమంగా ఉత్సవం వస్తానే ఉంటుంది. అక్కడ ఉత్సవాలు లేదనే ఒక పరిస్థితి అనేది లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు శ్రీరంగం దివ్య క్షేత్రంలో ఉండేది అక్కడికి బయట పోవాలని అనుకోరు. అక్కడి నుంచి పోవాలి స్వామి బయట అని అనుకుంటారంటే వాళ్ళకి బుద్ధి పట్టదు. ఎందుకంటే ఉత్సవాలు అక్కడే నిత్యవాసం చేయాలని చెప్పి ఇప్పుడు ఉంటుంది. ఆ ఉత్సవాలంతా అయిపోయిన తర్వాత చుట్టూ 108 కోయిళ్ళు ఉంటుంది, 1, 2 కదా. ఆ కోయిల్లో ఏమేమి ఉత్సవాలు ఆళ్వార్ ఆచారాల ఉత్సవాలు సపరేట్గా ఉండదు. అదంతా ఏమి ఉత్సవం అదంతా. అందువల్ల శ్రీరంగ దివ్యదేశ వాసం అనేది చాలా గొప్పది అని చెప్పి ఈ ప్రకారం ఉన్నప్పుడు సామాన్యంగా మనం ఏం చేస్తామంటే మన పనులందుకు చూసుకొని స్వామి ఈ టయానికి కోయిలకు పోవాలనుకున్నాను, అందువల్ల దానికి ముందు ఈ పనులంతా చూసుకొని ఇట్లా ఆ పని అయిపోయిన తర్వాత కోయిలకు పోతాం అనుకుంటాం కదా. ఇది మిగతా ఊర్లో మిగతా దివ్యదేశంలో మనం చేసేది అనుకుంటాను. అది కూడా లేకుండా ఉంటారు కొంతమందిలో. అయితే అదైనా పెట్టుకుంటాము. మన పనులన్నీ చూసుకొని తర్వాత కోయిలకు పోతాం. శ్రీరంగ క్షేత్రంలో ఉండేటోళ్ళు ఏం చేస్తారు? అది ముఖ్యంగా అమ్మంగారు వాళ్ళు ఎప్పుడు తనిఖీ చేస్తారో తెలియదు. వచ్చి చూస్తే కోయిల్లో ఉంటారు. స్వామి ఇంట్లో మీరు తలిగే చేయరా అంటే చేస్తారు. ఎట్లంటే వాళ్ళు ఎప్పుడు ఉత్సవాలు లేదో అప్పుడు తలిగా వాళ్ళకి. అదే ప్రకారం పురుషులు ఎలా ఉంటారంటే ఆ ఉత్సవాలకు తగినట్టు వీళ్ళు కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఉత్సవాలు తగినట్టు ఒక విషయం చెప్పుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 6:30కి పొరపాటు నంబర్ 4 పొరపాటు సేవించాలంటే అది శ్రీరంగందా.
మొదట లోపల నుంచి బయట వచ్చిన చూయించాల. సేవించలేదంటే ఇంకా ప్రాణహత్య చేసుకోవచ్చు. ఆ కాలంలో పెద్దవాళ్ళు చెప్తారంట. ఆ నంబెరుమాళ్ళు మొదట పొరపాటు సేవించలేదంటే ప్రాణహత్య చేసుకోవచ్చు, నా జన్మ ఎందుకు అక్కర్లేదు. ఆ ప్రకారం అంత వైభవం పొరపాటు చేయడం. నంబెరుమాళ్ళు పొరపాటు అంటే అంత వైభవం ఉంటారు. అట్లా ఉన్నప్పుడు 6:30కి పొరపాటు అంటే ఎవరన్నా స్వామి 6:30 గంటకి అక్కడ వచ్చేసేయండి, ఆ పని చూసుకుంటా ఉంటే రానవదండి. ఏం పని ఉండదు, పొరపాటు ఉండదు. మీరు కంటే 7:30 చెప్తా వస్తాను. అది మిగతా తావైతే 6:30 సరే వచ్చేస్తాను, ఇంకో రోజు చూసుకుంటాము అని మిగతా దివ్యదేశము మిగతా కోయిలుంటే మనం చెప్పుకుంటాము. శ్రీరంగంలో ఆ ప్రకారం వాళ్ళు ఈ వైభవం శ్రీరంగానికి ఉండదు. అంత వైభవం నంబెరుమాళ్ళు పెట్టుకుంటారు అలాగా. ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఎంత ఇదిగా ఉంటున్నా కూడా అక్కడ వచ్చేస్తారు. అక్కడ వచ్చి ఆచార పురుషాల నుంచి లోపల నుంచి బయట వచ్చిన బట్టి అందరూ అట్నే సాష్టాంగం కింద పడి సేవిస్తారంటే అంత వైభవం ఉన్నప్పుడు ఈయనకి ఉత్సవాలు ఎప్పుడు ఉన్నప్పుడు ఈయన ఎలా స్వామి ఈయన 1 సంవత్సరం రోజు ఈయన ప్రకారం కాలక్షేపం చెప్తున్నారే ఎలా చేస్తారు? ఉత్సవాలతో ఎట్లా ఏం చేయాలా అని చెప్పంటే అప్పుడు పెరుమాళ్ దగ్గర నియమనం అడిగితే ఉత్సవాలని నిలుపు, ఉత్సవాలని నిలుపు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, మన అట్ట కాదు. మనకి ఏదో పెళ్ళిళ్ళు వచ్చింది అనుకోండి, ఈరోజు ఏదో పక్కింటి వాళ్ళు ఎవరెవరు వచ్చారు అనుకోండి, కాలక్షేపం నిలిపేసేయండి. ఏం స్వామి అక్కడ పని ఉండదండి, కాలక్షేపం ఆ తర్వాత మనం పోతాం కదా. అట్లా చేయాల. ఏం చెప్పింది అలా, నా ఉత్సవం నాకు ప్రధానం, నా కాలక్షేపం అక్కర్లేదు అని చెప్పి నంబెరుమాళ్ళు వదిలినాడంటే నా కాలక్షేపం ప్రధానం, నా ఉత్సవం ప్రధానం కాదని ఇచ్చాడు. మన అట్నే ఆపోజిట్ గా అదిదా. అప్పుడు ఎవరు కోపం చేసుకోవచ్చు, మన అట్నే ఆపోజిట్ గా ఉన్నాం చూడండి. అడియని చేర్చుదా నేను చెప్తున్నాను, నీ వరకే కాదు అడియని చేర్చి చెప్తాను. ఎందుకోసం చెప్తానంటే మనకి ఎవరైనా బయట వాళ్ళు ఎవరో వచ్చేసారు అనుకోండి, స్వామి పెళ్లి వచ్చింది స్వామి ఎంజాయ్ చేసి నా కాలక్షేపం ఎలా వచ్చేది అంటారు. ఎవరు మూసుకుండాల్సిందే. ఆ ప్రకారం నంబెరుమాళ్ళు చెప్పిండొచ్చు కదా. అదంతా కాదు, నాకు 4-5 ఉత్సవాలు ఉండదు, అందువల్ల ఉత్సవాలు పోయిన తర్వాత మిగతా టైం ఉంటే అప్పుడు కాలక్షేపం వింటాను, అప్పుడు పెట్టుకోండి అని చెప్తే మన వాళ్ళని వద్దంటారా, మిగతా వాళ్ళు వద్దంటారా? ఈ మాట చెప్పచ్చు కదా. చెప్పనే లేదు. ఉత్సవాలన్నీ నిలిపేసాయి, ఏ ఉత్సవాలు అక్కర్లేదు. అప్పుడు కాలక్షేపానికి ఎంత ప్రాధాన్యం భగవంతుడు ఇస్తున్నాడు, మనం ఇవ్వటం లేదు. అడియని ఇవ్వలేదు, అంతదా చెప్పాలి. అడియని ఇస్తున్నంటే ఇవ్వలేదు ఆయనకి కాలక్షేపం. అది ఆ మనవాళ్ళని చెప్తున్నాడంటే అంత వినాలని అన్ని ఉత్సవాలు నిలిపేసేయించాడు. అర్చకర స్వామి చూసారు, ఈయనకి ఉత్సవం అంటే ఈయనకి ఎంత వైభవం, ఈయనకి అది కూడా వద్దనేసి ఆ మనవాళ్ళని చెప్పడం ఈయన వినాలా అంటే ఎంత ప్రేమ. అందువల్ల అప్పుడు శ్రవణ మాసం 31వ రోజు ఆ రోజు స్టార్ట్ చేశారు. ఆ రోజు శ్రీశైలేశ దయాపాత్రం లేదు, అప్పుడు లేదు శ్రీశైలేశ దయాపాత్రం. అయితే దానికి ముందు ప్రారంభించారు తిరువాయుమడి. తిరువాయుం ప్రారంభించి 1 సంవత్సరం రోజు మళ్ళా మిథున మాసం, మళ్ళీ ఒక చుట్టూ వస్తుంది కదా శ్రవణ మాసం, అలాగే భాద్రపద, ఈ ప్రకారం వస్తా ఉంటే మళ్ళా చైత్ర వైశాఖ మిథున మాసం వస్తుంది కదా. ఆ మిథున మాసంలో మూలా నక్షత్రం, దాన్ని ద్రావిడ భాషలో ఆణి మూలం అంటారు. ఆణి మూలంగా శ్రీశైలేశ దయాపాత్రం అది పుట్టిన రోజు. ఆ తనియన్ పుట్టిన రోజు ఏ రోజు అంటే ఆ రోజుదా సాత్మర తిరువాయుమడి కాలక్షేపం సాత్మర. అటైతే దగ్గర 1 సంవత్సరం రోజు అయిపోయింది. అది ఎక్కడ రాసిన యతీంద్ర ప్రణవ ప్రభావంలో పూర్తిగా రాస్తున్నారు. అదిదా ప్రలోకం అనుగ్రహించిన గ్రంథం. దాంట్లోదా ఈ చరిత్రాలు యతీంద్ర ప్రవణం అని చెప్పి మనవాళం అనే పేరు. యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాత్రం శ్లోకం ఉండదు కదా శ్రీశైలేశ దయాపాత్రం. దాంట్లో ఆయన చెప్తారు, దాంట్లో పూర్తిగా అది రేచున్నది. అప్పుడు చెప్పారు కాలక్షేపం చెప్పారు. ఇప్పుడు ఎట్లా చెప్పారు చూసిన, ఇన్నర్ మీనింగ్ స్వాపదేశం, ఇది స్వాపదేశం అని చెప్పాడు, ఇది బయట ఉండే అర్థమని చెప్పాడు, ఇది శ్రీభాష్య ప్రక్రియ అని చెప్పాడు, ఇది శ్రీమద్ భాగవత ప్రక్రియ అని చెప్పాడు, ఇది ఇతిహాస పురాణాల ప్రక్రియ అని చెప్పాడు, ఇది పురాణ ప్రక్రియ అని చెప్పాడు, ఇది సుధప్రకాశిక ప్రక్రియ అని చెప్పాడు. ఈ ప్రకారం ఒక్కొక్క ప్రక్రియ శాస్త్రం ఏమేమి చెప్తుంది అనగా ఇది ఈ ప్రకారం ఆళ్వార్ తిరువుళ్ళం ఇది అని చెప్పి, ఇది భావార్థం, ఈ భావంలో ఇది శబ్దార్థం, ఈ శబ్దం చెప్తాడు. దాని తర్వాత ఇప్పుడు ఒకటోటి ఎడదీసి సపరేట్ చేసి ఇలాంటి అర్థం అనేది ఇదన్నీ ఈ తిరువాయుమడిలో పూర్తిగా ఉన్నది అని చెప్పి విశదవాక్ శిఖామణి అని పేరు మనవాళమానికి.
ఆయన ఈ ప్రకారం అద్భుతమైన వ్యాఖ్యానం అరిగించి కాలక్షేపం విన్ను நம்பெருமாளுக்கு ஆனந்தம் தென்னா தனாவென்று வண்டு முதல் திருவேங்கடத்து ఎన్నాన ఎన్నప్పన్ ఎంబెరమాన్ ఉలనాథుని వింటాడు విన్న ఏమవుతుందంటే ఆయనకు ఆనందం, అట్లే ఆనందం. కాబట్టి అని చాలా సింపుల్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక్క విషయమే 3 రోజులు వద్ది. అంత మాత్రం యతీంత ప్రాణ ప్రభావంలో స్వామి పిల్లలోకం చెప్పిండారు. మనకి ప్రధానం ఉపదేశిస్తున్నామాల. అందువల్ల అట్లా ఉన్నప్పుడు మనబాలమాన వైభవం చదువుకుండా ఉపదేశిస్తున్నాను. పౌవాధ్యాయానికి వస్తుందా ఇది తీసుకున్నాను. అయినా కూడా ఇప్పుడు చాతుమర అటైతే కడా రోజు మనం చేస్తాం కదా, ఏ కాలక్షేపం అయిపోయినా కన్నీసిరితాం చాతుమర చేసాం కదా, అదే పైన చాతుమర రోజు అప్పుడు సంభావన ఇవ్వాలి కదా. అవును స్వామి, సంభావన ఇవ్వాల. ఎవరు ఇవ్వాల? కాలక్షేపం వినేటోళ్ళు ఇవ్వాలి. కాలక్షేపం వినేటోళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు కాలక్షేపం వినింది ఎవరు? నంబెరుమాడు. ఏ సంభావన ఇస్తాడు? ఏదో ఇవ్వాలి కదా. ఇన్ని రోజులు 1 సంవత్సరం రోజు కాలక్షేపం విన్నాడు కదా, సంభావన ఇవ్వాలి కదా. ఏం స్వామి సంభావన ఇచ్చేది? ఏదైనా ఒక సంభావన. అప్పుడు ఏమి ఇవ్వాల? మనవాళ్ళకి ఏమి ఇస్తే ఆయనకి తృప్తిగా ఉన్నాం. ఆయన వైరాగ్యశీలుడు, ఏది తీసుకోడు. మనం నిన్న కాలక్షేపంలో చూసినాము. ఆయన ఏదైనా ఎవరైనా సొమ్ము తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆ సొమ్ము రైట్ వేలో వచ్చిందా, సరైన పద్ధతిలో వచ్చిందని చూస్తాడు. లేదంటే వద్దని చెప్పేస్తాడు. ఎన్నో సొమ్ములు వచ్చింది, ఎంతో వచ్చినప్పుడు కూడా వాళ్ళని మళ్ళీ తిప్పించేసాడు. ఇక్కడ వద్దు నీకు తీసుకుపోవడం చెప్పిచ్చాడు. అట్లా ఉన్నప్పుడు ఈయనకి ఏమని సమర్పించేది? అప్పుడు నంబెరుమాళ్ ఏం సమర్పించాలా? రంగనాయకిం అని ఒక బిడ్డగా 5 సంవత్సరాల బిడ్డ. రంగనాయకిం పేరు. ఆ బిడ్డ పేరేమినే రంగనాయకి. అది అర్చకరు తిరుక్కుమారుడు పేరు. ఆయన పేరు రంగనాయకి పేరు. ఆ పేరుతో పెట్టుకొని ఆ అర్చకరు తిరుక్కుమారుడు అక్కడ పక్కన ఒక నిలబెట్టాడు. శాతవర అవబోతుంది. స్వామి విశదవాక్ శిఖామణి మనవారమైన కాలక్షేపం చెప్తున్నాడు. చెప్తా ఉన్నప్పుడే ఆ పక్కన ఆ బిడ్డ 5 సంవత్సరాల బిడ్డ వచ్చి నిలబెట్టుకొని చేతిలో ఏం పెట్టుకున్నది? తమలపాకు, పండ్లు, టెంకాయలు, పుష్పము ఆయనకి సమర్పించాలి కదా, సంభావన సమర్పించాలి కదా. డబ్బులు స్వామి, ఈ కాలం అయితే డబ్బులు, ఆ కాలం సొమ్ము. ఏం సొమ్ము? రత్నాలు, అదే ప్రకారం బంగారు, ఇదంతా ఇస్తారు ఆ కాలంలో. ఈ కాలం అంటే డబ్బులు స్వామి. ఇవాళ ఏం చేయాలి? బంగారు ఇప్పుడు ఎంత తెలుసా? 54 అండి, 52, 54 అంటారు కదా. అందువల్ల ఎక్కడ సమర్పించేది? అయినా కూడా ఆ రంగనాయకం అనే ఆ చిన్న బిడ్డ ఏం చేసింది? చిన్న 5 సంవత్సరాలు అది పండ్లు తమలపాకు ఇంత పెట్టుకొని బల్లలో పెట్టుకొని అట్లా నిలుచుకున్నప్పుడు అయిపోయింది. శాతవరం పూర్తి అయింది. పూర్తి అయిన తర్వాత మనవాళ్ళ మా దగ్గరకు వచ్చి నోరు తెరిచి ఈ మాట చెప్తుంది. ఆ చిన్న బిడ్డ ఏం చెప్తుంది? శ్రీశైలేశ దయాపాత్రం అని ఈ మాట చెప్పి నిలిపేసింది. శ్రీశైలేశ దయాపాత్రం ఈ మాట చెప్పి నిలిపేసింది. ఏంది ఈ బిడ్డ ఈ మాట చెప్తుందే, ఈ మాట చెప్తుందే, ఏం చెప్పావు అంటే అని అడిగితే వేరేదైనా అంతేనా, వేరేనా ఉండదు ఇంకా ఉండదు. దీపత్యాది గుణార్ణవం రెండో చెప్పి మళ్ళీ ఒక 2 అడుగుతున్నారు. మళ్ళీ వేరే ఉండదు ఏం చెప్తున్నావు అని అడిగితే చిన్నపిల్ల 5 సంవత్సరాలు. అది చూడటానికి ముచ్చటిగా ఉంటుంది. అట్లనే ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది ఆ పిల్లలంతా చూస్తే. పిల్లలంటేనే ఇది భగవంతుడికి చాలా ప్రేమ పిల్లలంటే. దానికి ఏం చేసేది తెలుసా? తెంతిరుప్పేరును ఒక దివ్యదేశం. ఎక్కడ తెలుసా? నవతిరుపతి ఆళ్వార్తినరి. దాంట్లో வெள்ளை சிறுசெங்கொடாடி ஏந்தி தாமரை கண்ணனின் நெஞ்சினூடே புள்ளை கடாகின்ற வாற்றைக்கானே என் சொல்லுகே நன்னமேர்கால் வெள்ளச் சுகமவன் வீட்டிருந்த வேத ஒலியும் விழாவொலியும் పిల్లెక్కుడా విలయాట్టు అని వర తిరుప్పేరయ్యలు చేర్వన్నానేని ఆశ్చర్యమైన ఒక దివ్యదేశం తెంతిరుపేరి. ఆ తెంతిరుపేరి దివ్యదేశంలో భగవంతుడు మూలస్థానం ఉంటది కదా. మూలస్థానం ముందు గరుత్మంతుడు ఉంటాడు. దాని తర్వాత ఏంది ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం 2 ఉంటుంది. ఆయనకి ముందుకు ఇదిగా ఉంటుంది. ముందు గరుత్మంతుడు ఉంటాడు, దాంతో ధ్వజస్తంభం ఉంటుంది. ఉన్నప్పుడు పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నప్పుడు ఆ ఆడుకున్న పిల్లల్ని సేవించాలని భగవంతుడికి ప్రీతి. సేవించాలంటే అడ్డం పడుతుంది ఈ ధ్వజస్తంభం. అది కాకుండా ఈ గరుత్మంతుడు ఏం చేయాలి? ఏంటి అడ్డం పడుతుంది? కనిపించలేదు. ఇట్లా చూస్తున్నాడో కనిపించలే. వీళ్ళు కరెక్ట్ గా అడ్డం కొన్ని మిత్రులు ఉన్న కూర్చున్న కాలక్షేపం డైరెక్ట్ గా కాలక్షేపం మధ్యలో కూర్చున్నా అంటే ఏంటి కొంచెం జరిగయా
స్వామి ముఖం కనిపించలేదు జరుగుట అని అనుకుంటాం కదా. అదే ప్రకారం స్వామి ఏం చేసిండే, ఆ పెళ్ళికి కూడా విలయాట్టుడు మరా ఆ తంతిరి పేరు మగర నెడుం కూడా కాదన్న ఆ పెరుమాళికి పేరు. మగర నెడుం కూడా ఆయనకి ఇక్కడ ఎట్లా చాపలాగా ఉంటుందంట ఇదంతా ఈ కమలు. మగర నెడుం కొడై కాదన్ చాపలాగా ఉంటుందంట. ఎందువల్ల ఏంటి చెప్తానంటే ఆ ప్రకారం ఆ పిల్లల్ని ఆడుకునే సేవించాలని చెప్పి జరగో అని చెప్పి గరుద్వతిని ధ్వజస్తం జరిగిన విషయం. అందువల్ల అక్కడ ఆ సన్నిధిలో పోతే స్ట్రైట్ గా ఉండదు, ఎంత పోతే సేవించాల. అయితే తెలిసిన తోటి పోవాల. పోయామా సేవించామా వచ్చామా స్వామి ట్యూషన్ అయింది అది లాభం లేదు. ఆ దివ్యదేశ వైభవం ఏమని తెలుసుకోవాలి కదా. ఆ ప్రకారం ఇప్పుడు రంగనాయకిం అని 5 సంవత్సరాల పిల్లలుగా వచ్చి శ్రీశైలేశ దశాభాతం శాస్త్రమరికి సంభావన ఇదా ముఖ్యమైన సమానం. మనం ఏమో డబ్బులు పెడితే డబ్బులే పెట్టలేదు, దానికన్నా ముఖ్యం ఇది, దానికన్నా ముఖ్యం. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం ఇతీంద్ర ప్రవణం వందే రమ్య ఝామాధరం ముని అంటివి 4 పాదాలు. శ్రీశైలేశ దయాపాత్రం 1 పాదం, ధీభక్త్యాది గుణార్ణవం 2వ పాదం, యతీంద్ర ప్రవణం వందే 3వ పాదం, రమ్య ఝామాధరముని 4వ పాదం. ఈ 4 పాదాన్ని సపరేట్ గా చెప్పేసి అక్కడి నుంచి పరుగుని పరిగెత్తి పోయాడు బయట. ఆ పిల్ల అక్కడ లేదు, పిల్లడు అక్కడ లేదు, పరిగెత్తి పోయాడు. ఆ పిల్లడి పేరు ఏమి రంగనాయకం అని పేరు. పోయాడు. పోయిన తర్వాత పెద్దోళ్ళు అందరూ చూస్తున్నారు, ఏంది పిల్లలు, చిన్న చొర్రోడు 5 సంవత్సరాలు ఉంటుంది. అతను వచ్చి ఈ శ్లోకాన్ని చెప్పేసి పోయాడే, ఎక్కడ పోయాడు, ఏం పోయాడు, ఏదో ఆ పిల్లడికి ఏదో వైభవం ఉండదు. ఎవరు కనిపోయి చూస్తే కనిపిరా. మళ్ళా ఆ పిల్లడు లోపల నుంచి వస్తున్నాడు, మూలస్థానం నుంచి వచ్చి ఆయన నువ్వు ఏం చెప్పావు చెప్పుంటే నేను చెప్పలేదే రంగనాయకుని పేరు. ఆ లోపల నుంచి వచ్చినప్పుడు నేనేం చెప్పలేదు, శ్రీశైలేశ దయాపత్రం నువ్వు చెప్పలేదా, ఏదో చెప్పాను, నాకేం తెలుసు, నాకేం తెలియదా, ఆయనకి తెలుసు, ఆయనే కదా ఆచార్యుడు. మన వాళ్ళు మనం చూసి ఆ చిన్న పిల్లడు చెప్తున్నాడు, ఆయనే కదా ఆచార్యుడు, ఆయనకి తెలుసు, నాకు తెలుసు. నాకు సంస్కృత భాష తెలవదే, నేను ఉండే ద్రావిడ దేశంలో, నాకు సంస్కృత భాష తెలుసుగా తెలవదే, ఏదో చెప్పాను అని చెప్తే అప్పుడు ఏమేం చెప్పాడు ఆ కొడుకులు అడిగితే అప్పుడు ఒక్కోటి చెప్తాడు. ఏమేమి చెప్తున్నానంటే వాడి తిరువాయిముడి పిల్లై మాదగవాల్ వాழும், బాగా తెలుసుకోండి, వాడి తిరువాయిముడి పిల్లై మాదగవాల్ వాழும் மணவாள மாமணிவன் வாழியவன் மாறன் மறைப்பொருளை தேறுமுறை தென்றனே சேர்ந்து செய்யதாமரை தாரிணை வாடிய சேலை வாடி திருநாவி வாடிய துயமார்பம் பொருநூலும் வாடிய சுந்தர திருத்தோலினை வாடிய கையமேந்திய முக்கோலும் வாடிய கர்ணபுங்கிய கண்ணினை வாடிய பொய்யில்லாத மணவாள மாமனை பொந்திவாய் புகழ்வாழி வாடியே அடியார்கள் வாழ அரங்கநகர் வாழ ஷடகோபன் தந்தமநூல் வாழ கடல் சூழ்ந்த மண்ணுலகம் வாழ మణవాళ మామనియే 200 నూற்றாండిరని చెప్పి అద్భుతంగా ఆ పిల్లలు చెప్పిన తర్వాత ఇంకా లోపల కూర్చుంది అంతే. అక్కడ తిరిగినాడు. నాకు అప్పుడు లోపల నంబరి వాళ్ళ దగ్గర పోయినప్పుడు అర్చకరు ఆవేశించి ఏం చెప్తాల్సిన, నేనేదో ఆ మాట చెప్పాను, నాకు ఆచార్యుడు మణవాళ మామని. అప్పుడు ఎత్తుకున్నాడు. మణవాళ మామని ఎవరు? ఆచార్యుడు. అందువల్లదా మనం ఏ ప్రబంధం స్టార్ట్ చేయాలంటే కూడా ఏదైనా ఇది తిరువాయిముడియే కాదు, నాలాయ దివ్య ప్రబంధమే కాదు, సహస్రనామం పారాయణం చేయాలన్నా మొదట శ్రీశైలేశ దయాపాత్రం, గీత పారాయణం చేయాలన్నా మొదట శ్రీశైలేశ దయాపాత్రం, శ్రీరామాయణం సుందరకాండం పారాయణ చేయాలి, ఇదే కదా మనం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సుందరకాండం పారాయణ చేయాలన్నా శ్రీశైలేశ దయాపాత్రం, ఏది స్తోత్రాలు పారాయణ చేయాలన్నా శ్రీశైలేశ దయాపాత్రం. లేదు స్వామి నాకు తెలుగు పద్యాలంతా కొంచెం తెలుస్తుంది, మా పెద్దవాళ్ళు రాశారు, బాగానే ఉంటుందండి, అందరూ మాకు పరంపరగా మనం చేయిస్తూ ఉంటాము పద్యాలని, మంగళ శ్లోకాలంతా ఉంటుంది, అప్పుడు కూడా శ్రీశైలేశ దయాపాత్రం. దీన్ని స్టార్ట్ చేస్తే చేయాలి. ఎందుకు? ఇదిదా మంగళం. ఏదైనా మంగళం ఉండాలి. ఎట్లా వేదానికి ఓంకారం మంగళము, అదే ప్రకారం ఇది వేదం కాకుండా మేతా అంతా ఉంటది కదా. మేతా ఏదైనా అది నాలాయన దివ్య ప్రబంధంగా ఉండొచ్చు, స్తోత్రాలుగా ఉండొచ్చు, లేదు ఇది కాదు పురాణాలుగా ఉండొచ్చు, భాగవతంగా ఉండొచ్చు, లేదు అది కాకుండా సుందరకాండ పారాయణంగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దేనికైనా ఏదంటే ఈ శ్రీశైలేశ దయాపాత్రం. దీన్ని ఈ ప్రకారం చెప్పి మేమే చెప్పేమో అని చెప్పి నంబర్ వాళ్ళు చెప్తారు.
చెప్పిన తర్వాత ఈ వాడి తిరునామం కూడా పూర్తిగా అందరూ చెప్పాల్సిందే. వాడి తిరువాయుమొడి పిల్లై మాదగవాల్ వాழும் மணவாள மாமுனிவன் வாடியவன் மாறம் తిరువాయుమొడి పొరలై మావిలతో తీరంబడి ఉరైக்கும் షీర్. ఇదన్నీ పూర్తిగా చెప్పాలని చెప్పి ఆ నంబర్ దీన్ని అప్పిల్లై అనే ఒక స్వామి చెప్పినట్టుగా చెప్తారు. ప్రతివాది భయంకరం అన్నామనం నేను మనం చూసామే, ఆయన చెప్పుకుంటారు. అయితే పుస్తకంలో ఆ ప్రకారం పూర్తిగా లేదు. ఈ యతీంద్ర ప్రభావంలో నంబెరుమాలు చెప్పినట్టుగా ఉండదు. విన్నా కూడా ఆ ప్రకారం వాడి తిరువాయుమొడి పిల్లై అని చెప్పేశారు. చెప్పిన తర్వాత సరే స్వామి జరిగింది ఎక్కడ శ్రీరంగంలో. వెంటనే రంగనాథుడు ఆజ్ఞా పెట్టేశాడు. సేనముద్రి గారికి ఆజ్ఞా చేసి ఈ ప్రకారం ఏ దివ్య దేశాలైనా ఇదిదా స్టార్టింగ్ ఉండాల, పూర్తి ఇద్దా చేయాల. వేదం స్టార్ట్ చేసి ఓం అని స్టార్ట్ చేస్తాం. ఓం అని స్టార్ట్ చేసి హరికి ఓ హరికో అని స్టార్ట్ చేస్తారు. అను పూర్తి హరికి ఓం పూర్తి చేస్తారు కదా. అదే ప్రకారం అది దివ్య ప్రబంధం కానీ, స్తోత్రాలు కానీ, పారాయణం కానీ, సహస్రనామ పారాయణం కానీ ఏది చెయ్యాలంటే కూడా శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం బంధే రంజజా మాతరం అని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం స్తోత్ర పాఠాలు సేవించేశాను, అయిపోయింది స్వామి పూర్తి అయిపోయింది వదిలేస్తామంటే మళ్ళీ పూర్తి చెప్పింది కావాలా. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం మనం చేయటం లేదు. అయితే నారాయణ దివ్య ప్రబంధం చేస్తాం. సాత్వర చేసినప్పుడు ఏం చేస్తాము, అప్పుడు ఇది చేస్తాం కదా. ఇక్కడ స్వామి చేస్తున్నాము పల్లాంటి చేయిస్తాం కదా, పల్లాంటి స్టార్టింగ్లో చేస్తాము పూర్తిగా ఉన్నాను. అంత సర్వదేశ సాకాళ సంజ్ఞాత పరాక్రమ రామానుజార్య దివ్యాజ్ఞ వర్తదాం అభివర్తదాం రామానుజార్య దివ్యాజ్ఞ ప్రతివాసుల మధ్వల దివంతవ్యాపిని భూయాత్ సాయలోక తేజేషిని శ్రీమన్న శ్రీరంగ శ్రీయమనువద్ర అనుదినం సంమధ్య శ్రీమన్న శ్రీరంగ శ్రీయమనువద్ర అనుదినం సంమధ్య నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మని ప్రసాదలప్త పరమ ప్రాప్త కైంకర్యశాలినే. దాని తర్వాత శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది పూర్తి చేసినది. మళ్ళీ స్టార్టింగ్ చేసినప్పుడు శ్రీశైలది ఈ ప్రకారం నియమనం చేసింది ఎవరంటే నంబెరుమాళ్. అందువల్ల తిరువరంగానికి ఉండే వైభవం ఏ పెరుమాళ్ లేదు. ఈ రోజు మనం చేస్తున్నామంటే ఆ నంబెరుమాళ్ చేసిన పని ఏంటంటే నారాయణానికి ఎట్లా తిరుపల్లాండో అదే ప్రకారం ఏ ప్రబంధం స్టార్ట్ చేయాలని కూడా ఇది శ్రీశైలేశ దయాపాత్రం తని చాలా ముఖ్యం. అందువల్ల అర్చకుడిని నియమనం చేసి శయనముద్రి గారు చెప్పి నా నియమనంది నంబెరుమాళ్ చెప్తున్నాను, నా నియమనం అన్ని దివ్యదేశంలో ఈ ప్రకారం సేవించాలా. ఇది జరిగిన చరిత్ర శ్రీరంగంలో, ఇది జరిగిన చరిత్ర శ్రీరంగంలో. అయితే దీంతో నిలబడేది పెరియ పెరుమాళ్ ఏం చేశాడంటే ఒక శ్రీ వైష్ణవ స్వప్నంలో, అది చాలా సింపుల్ గా చెప్తున్నాను, దీనికి ఎంతనో వైభవం, అది స్కిప్ చేసుకుంటా వస్తున్నాను. అప్పుడు దాని తర్వాత నేరుగా ఒక శ్రీ వైష్ణవ స్వప్నంలో శ్రీశైలేశ దయాపాత్ర తనియని చెప్పి నేరుగా తిరువేంకడం తిరువేంకడం అంటే తిరుమల అక్కడ పోయి ఇదంతా చెప్పి అక్కడ ఉండేటోళ్ళని ఇంక మీద ఏది ప్రబంధాలు స్టార్ట్ చేయాలంటే శ్రీశైలేశ దయాపాత్రం చెప్పి మణవాళ మామిడి ఇప్పుడు జరుగుతుంది. ఎవరిది సేవించలేదో అప్పుడు నంబెరుమాళ్ నియమనాన్ని వాళ్ళు ఉల్లంఘనం చేసినారని అర్థం. ఇంతే. అది విధానం మొదలుచున్నాను. మణవాళ మామని ఎవరు తీసుకోలేదో వాళ్ళకి మోక్షం ఉండాలి అని కూడా నాకు చెప్పచ్చా అంటే వేరే చెప్పలేము. అంటే నంబెరుమాళ్ అనుగ్రహానికి పాత్రభూతుడుగా లేదే. నంబెరుమాళ్ ఆయన్ని ఆచార్యుడుగా తీసుకున్నాడు. ఆయనకి ఎవరు నచ్చిందో ఆయన్ని నాకు నచ్చలేదంటే ఆయన మోక్షం ఇస్తాడా? ఇవనే అందువల్ల పెళ్లి అయిపోయిన తర్వాత భర్తకి ఎవరంతా నచ్చుతుందో వాళ్ళ మీదట ప్రేమ పెట్టుకోవాలి. ఎవరు భార్య, ఆ ఇంటి కోడలు ఏం చేయాలంటే భర్త ఫ్రెండ్స్ ఉండొచ్చు, బంధువులు ఎవరెవరు ఉండొచ్చు, వాళ్ళ మీదంతా కొంచెం ప్రేమ కంటే భర్తలా కాదు, ఎట్లా ఉండాలో ఆ ప్రకారం ఆ ప్రేమ పెట్టుకోవాలి. అప్పుడు ఆ భర్తకు ఒక ప్రేమ, మన తండ్రి దగ్గర ఎంత బాగుండదు, మన తల్లి దగ్గర ఎంత బాగుండదు, మన చెల్లి దగ్గర ఎంత బాగుండదు, మన ఫ్రెండ్స్ దగ్గర ఎంత బాగుండదు అని చెప్పి భర్తకు ప్రేమ ఉంటుంది. అదే ప్రకారం ఆ భర్త తల్లి తండ్రుల ప్రేమ లేకుండా ఉంటే ఆ భర్తకి ప్రేమ ఉంటుందా? భార్య దగ్గర ఉండదు. అదే ప్రకారం ఈ నంబెరుమాళ్కి ఎవరి దగ్గర ప్రేమ? ఆచార్యుడైన మణవాళ మామ దగ్గర ప్రేమ. ఆయన ఉంటే చాలు ఉంటారు. అట్లా ఉన్నప్పుడు ఆయనే వద్దు అని చెప్పుకుంటే నంబెరుమాళ్ అనుగ్రహం లేదు అని అర్థం.
నంబెరుమాల అనుగ్రహం లేదంటే నాకెక్కడ మోక్షం? మోక్షం ఉండదా? లేదే. అప్పుడు మనవాళ్ళ మామని సంబంధం, అది కదా చెప్పాను, మనవాళ్ళ మామని సంబంధం లేదంటేనే మనకు మోక్షం ఉండదనేది సందేహం. ఇస్తాడా లేదా అది వేరే విషయం. ఉంటే అందుకు కదా మన్ను ఎరుగాలింగే మనవాళ మామనివన్ పొన్నడియాం శంకబల పోదుగలై ఉన్ని చిరత్తాలే తీండిల్ అమానువరం నమ్మై కరత్తాలే తీండల్ కడని ఈ శబ్దాలతో ముఖ్యంగా పెట్టుకోవాలి. చాలా ముఖ్యమైనది. ఎందుకు చెప్తానంటే అందువల్ల ఏమైపోయింది, తిరువేంకటంలో ఇవాళ ఒక స్వామి ఒక శివేశ్వర స్వప్నం కళ్ళు చెప్పి నువ్వు పోయి అక్కడ జియ స్వామి ఉంటారు వాళ్ళ దగ్గర పోయి ఇదంతా చెప్పు చెప్పు అని చెప్పి ఇక్కడ ఒక స్వామి దగ్గర చెప్పి శ్రీరంగానికి ఇది తిరువేంకటానికి పంపించాడు తిరుమలకి. దాంతో వదల్లా ఆ పెరియ బ్రహ్మాలు మళ్ళీ ఏం చేసి, సామాన్యుడు కాదు పెరియ బ్రహ్మాలు, కృష్ణుడు ఉత్సవం నంబెరుమాలు రాముడికి ప్రతినిధి, పండుకోండే పెరియ బ్రహ్మ ఉండారా ఆయన కృష్ణుడికి ప్రతినిధి. స్వామి తిరుపాన చెప్పాడు, ఎన్ అముదనే కండగన్கள் వన్నె ఉండవాయన్ என் உள்ளம் கவர்ந்தானை అండర్గోన్ అనియరంగన్ ఎన్ అముదனை కండగన్கள் మట్రొండినై కానా అని చెప్పారు కదా. ఆ ప్రకారం ఆయన కృష్ణుడు కదా. అందువల్ల వెంటనే ఏం చేశాడంటే అక్కడ జీవ స్వామి అక్కడ శ్రీ వైష్ణవంతర స్వప్నంలపై కూర్చొని వాళ్ళు కళ్ళపుకొని ఇంక వెళ్ళిదా సేవించాల. ఎంత ప్రేమ అయితే ఈయన దివ్య దేశం ఒకటి కాకుండా అన్ని దివ్య దేశంలో ఈ శ్రీశక్తి సేవించాలని చెప్పి ఈయన నియమనం చేయాలంటే ఆ మనవాళ్ళ మామని దగ్గర ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ప్రేమ ఉండాలా. అందువల్ల అక్కడ ఉన్నటువంటి అందుకు చెప్పేశారు. ఈయన పోతున్నారు, ఈ ఒక శ్రీ వైష్ణవుడు ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నారు తిరుమలకి పోయి అక్కడ జియ స్వామి దగ్గర చెప్పాలా, అదే ప్రకారం అక్కడ వైష్ణవుల దగ్గర చెప్పాలా. ఈ ప్రకారం చెప్పాలంటే ఈయన పోయే టైం కరెక్ట్గా శాతవర అయిపోతుంది. తెల్లారితే ఇప్పుడు ఏనంటుందో శాతవర కాదు, అక్కడంతా లేటు కదా శాతవర అవుద్ది. ఆ కాలంలో స్వామి మనవాళ్ళ మన పీరియడ్లో ఇప్పుడంతా శాతవర 2:30 3 గంటల కింద స్టార్ట్ చేస్తారు, 4 గంటల కూడా శాతవర అయిపోద్ది. అప్పుడంతా అట్లా కాదు. అంటే అప్పుడు ఆగమ శాస్త్రం ఒక అది లేదు. అయితే ఇప్పుడు చేస్తున్నారు, వదిలేసేయండి ఆ విషయాన్ని పోతాం. అందులో అక్కడ పోయిన తర్వాత అక్కడ శాతమరకి ఏం చేస్తారు చూస్తామని నిలబడి ఉంటే చెప్తున్నారు, శ్రీశైలేశ దయావాప్తం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం వాడి తెరువాయి విడిపిల్లే మాతగవా ఇవన్నీ పూర్తిగా సేవించిన తర్వాత మనకి సందేహం వచ్చింది, మనం ఇప్పుడే కదా మనం వస్తున్నాము, ఇది జరిగింది శ్రీరంగంలో కదా, వీళ్ళకి ఎలా తెలుసు అంటే అని అక్కడ పెరియ బ్రహ్మను పూర్తి కళ్ళనే చెప్పేసాడు. కళ్ళనే పూర్తి ఆయన స్వప్నంలోనే పూర్తిగా చెప్పి అక్కడ జియ స్వామికి కానీ అక్కడ వైష్ణవాళ్ళకి కానీ అందరికి చెప్పిన తర్వాత మీకు ఎలా తెలుసు నీ వచ్చిన శ్రీ వైష్ణవుడు అడుగుతాడు, నాకు ఎలా తెలుసా నీకు ఎలా తెలుసు చెప్పు అంటే నాకు స్వప్నంలో చెప్పాడు, అదే ప్రకారం నాకు చెప్పాడు. ఆ ప్రకారం చెప్పిన వెంటనే ఇట్లాంటి గరుడ మండలంలో చెప్పిన ఇది ఈ తనియాన్ని స్వప్నముకైనా అందరికి చెప్పినాడు అడగమాలా అని చెప్పుకుని తెలుసుకొని దీన్ని ఒక్కొక్క దివ్య దేశంలో ఈ ప్రకారం చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒక్కొక్క దివ్య దేశం ఒక్కొక్కరిని పంపిస్తాం. ఈ ప్రకారం శ్రీశైలేశ దయాపాత్రం జీవత్యాది ఈ పాత్రలు చెప్పాల, ప్రతి ఒక్క దివ్య దేశంలో చెప్పాల. అప్పుడు ఏ దివ్య దేశంలో ఈ శ్లోకం చెప్పలేదో నంబెరు వాళ్ళ నియమనం వాళ్ళు తీసుకోలేదని అర్థం. తెలుసుకుని కొంచెం ఎక్కువనే మాట్లాడుతున్నాను, నాకు వేరే గతి లేదు. గతి లేదంటే మనవాళ్ళు మేము ద్వేషం చూపించనే కూడదు ఏ పరిస్థితుల్లో కానీ, లేకపోతే మోక్షం లేదు, నంబెరు వాళ్ళ అనుగ్రహం లేదు, అంతే వేరేం లేదు. ఆయన అనుగ్రహం కావాలన్నా ఆ మనవాళ్ళు మనకి తిరుగుడు తప్ప వేరే గతి లేదు. ఉండేసి మనకి ఆటోమేటిక్గా నంబెరు వాళ్ళ అనుగ్రహం మనకి పైన వచ్చేస్తుంది. ఒకే విషయం చెప్తాను, ఈయన పరపదం వేయడు, మాఘమాసం శుక్లపక్ష ద్వాదశి పోయి లాస్ట్గా చెప్తాను ఈ విషయం. పోయాడు ఆ రోజు ఆచార్యుడు పరపదం పోయాడంటే శిష్యుడు ఉపవాసం ఉండాలి. ఉపవాసంలో ఏం భోంచేయకూడదు. సంవత్సరం ఆ రోజు ఉదయం ఏం నంబెరు వాళ్ళు ఏం భోంచేసేది లేదు తెలుసా మీకు. ఇప్పుడు కూడా జరుగుతుంది. వేరే ఏ ఆళ్వాళ్ళకి ఏ రామానుజుల వారికే లేదు, ఇది ఆయనకు కూడా లేదు. ఆ రోజు అక్కడి నుంచి ప్రసాదం వస్తుంది. ప్రసాదం వచ్చి మనవాళ్ళ అంశశేషం అని చెప్పిన తర్వాత అక్కడ శ్రీరంగంలో రంగనాథుడికి అన్ని ప్రసాదాలు జరగద్ది. దాని గురించి ఈ ఫస్ట్ అట్లయితే ఎంత వైభవంగా వస్తుంది మనవాళ్ళ మామిడికి. సామాన్యంగా మనకేం తెలవ, మనకు ఇదంతా చెప్పలేడు, ఎవరు చెప్పరంటే సంప్రదాయం ఎదుటి ఎట్లనో పోతుంది.
ఎందుకోసం చెప్తున్నంటే అప్పుడు శ్రీశైలేశ దయాపాత్రం, శ్రీశైలుడు అంటే ఎవరికి? తిరుమల ఆళ్వార్, తిరువాయుమడి పిల్లై. ఆ తిరువాయుమడి దయకి పాత్ర పూతారు. పాత్రపడినే ఆయన తిరువడి పట్టుకున్న ఆయన ప్రకారం ఉంటాడు. ఎంత తిరువాయుమడి పిల్లై మొదటి పాత్రలో అది కదా ఉపదేశంలో. శ్రీశైలేశ దియాఘాతం ధీ భక్తి ఆది గుణార్ణవం. ధీ భక్తి, ధీ అంటే జ్ఞానం, భక్తి అంటే భక్తి, ఆది అంటే ఏంది? వైరాగ్యం. ధీ భక్తి ఆది గుణార్ణవం. వైరాగ్యం అనే మిగతా ఆశ్చర్యమైన గుణాలు, ఆ గుణాల కంటే అట్లా ఆర్ణవం సముద్రంగా ఉంటాడు. జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి, ఇలాంటి గుణాలు కొంత సముద్రంగా ఉంటాడు, అట్లాంటి నిధిగా ఉంటాడు. ధీ భక్తి ఆది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే. యతీంద్ర తిరువాయుమడి పిల్ల దగ్గర మాత్రం ప్రావణ్యం కాదు. యతీంద్రుడనే స్వామి రామానుజుల వారు, ఆ రామానుజుల వారి దగ్గర ప్రావణ్యం, ఆయన తిరువిడి తప్ప నాకు వేరే ఏం లేదు అని చెప్తే ఉండేది మనవాళ్ళమని. అంటే యతీంద్ర ప్రవణం, యతీంద్ర ప్రవణంనే ఈయనకి వేరు. యతీంద్రుడి ప్రావణ్యం ఎవరు? స్వామి మనవాళ్ళమని. యతీంద్ర ప్రవణం వందే, వందే అంటే సేవిస్తున్నాను. అట్లాంటి యతీంద్ర ప్రవణంగా ఉండే ఆ మనవాళ్ళని సేవిస్తున్నాను. ఎవరోది? ఆయన పేరు ఏమి? రమ్య జామాతర ముని, అழகிய మనవాళ ముని. రమ్య జామాతరం, జామాతరం, జామాత, జామాత అంటే అల్లుడిని అర్థం. జామాత, జామాత అని అల్లుడు ఉంటుంది. ఇక ఈయన రమ్య జామతం, అழகிய మనవాళ్ళని. రమ్య అంటే చాలా అందంగా ఉంటాడు. అழகிய మనవాళ్ళని, అట్లాంటి అழகிய మనవాళ్ళని తిరువడిగలై సేవిస్తున్నాడు. ఆయన తిరువడి పట్టుకుంటారు అని దీనికి పైతోట ఇది ఒక మంత్రం. శ్రీశైలేశ దయాపాత్రం మంత్రం. దీనికి శ్రీశైలేశ మంత్రంనే పేరు. దీనికి పెద్ద వ్యాఖ్యానం, సామాన్యమైన వ్యాఖ్యానం కాదు. దానికితో మనం పోపోయేది లేదు. అప్పుడు దీన్ని శ్రీశైలేశ దయాపాత్రం మంత్రమే అన్నప్పుడు దీన్ని తిరుమాలిరుంచోళమలై అழగరెంబెరుమాన్, ఇప్పుడు ఉత్సవం జరుగుతుంది. ఆ అழగరెంబెరుమాన్ అక్కడ పోయి అక్కడ నుండి శ్రీ వైష్ణవుడు స్వప్నం చెప్పి అక్కడ పూర్తిగా ఏం చేసింటే ఇది సేవించాలా. ప్రతి ఒక్క దివ్యదేశంలో ఎక్కడైనా ఈ శ్రీశైలేశ దయాపాత్రం ఉండాలని చెప్పి అనుకున్నాడు. సరే స్వామి, ఇక్కడంతా ఇది ఇక్కడంటే తెలుస్తుంది, ఇక్కడ వచ్చి అంత ద్రావిడ దేశం, అందువల్ల అందరూ చెప్తారని తెలిసిపోతుంది. ఇప్పుడు అట్ల పక్క పోతాం, ఉత్తరం పక్క సైడ్ పోయామంటే అక్కడ బద్రి ఉండదు. ఆ బద్రి క్షేత్రంలో ఎట్లా చేస్తారు? అక్కడంతా ఎట్లా చేస్తారంటే అక్కడ చేయొద్దా? అక్కడ చేయొద్దని పెరియ వినవాళ్ళకి అలాంటి ఆనందం. అక్కడ కూడా మనవాళ్ళ వైభవం చెప్పాలా, మనవాళ్ళ వైభవం చెప్పాలని చెప్పి అక్కడిక్కడ నువ్వు స్వప్నం జీవనం చెప్పేశాడు. దాని తర్వాత సింగవేవి కుండం అఘోబిలం జరిగిన ఆంధ్రదేశం. అఘోబిల క్షేత్రం కూడా అక్కడ ఇదే ప్రకారం అయోధ్య ఏమి, మధురాయమి, బృందావనమేమి, ఆ దివ్య దేశంతా ఈ శ్రీశైలేశ దయాపాత్రం చెప్పాలని చెప్పి అందరికి స్వప్నముఖైన చెప్పి అక్కడ అందరికి మంగళాశాసనం చేశాడు. అయింది, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనవాళ్ళకి ఆ దివ్య దేశంతో పోయి సేవించలేదు. చాలా మంది బద్రీంత పోకుండా ఉంటారు. బద్రి, అయోధ్య, అదే ప్రకారం మధుర, బృందావనం. స్వామి ఎట్లా స్వామి పోయేది? చిన్నప్పుడేమో వదిలేశాను, అప్పుడేమో ఏదేదో ఉండేశాను, ఇప్పుడు నాకు చాలా ప్రీతిగా ఉండదు పోయి సేవించాలని. అయితే శరీరమేమో ఏం స్వామి చేసేది, ఏం చేయనలేదే, పోనవలేదే. అలాంటి పరిస్థితి మన వాళ్ళకి వచ్చింది. ఆయనకి అంతిమ కాలం అనేది అక్కడంతా పోవాలి. అంటే ఆయనకి దివ్యదేశ కైంకర్యాలే ఆయనకి సరిపోయింది. అయితే పోనగలదు. అయితే దివ్యదేశ యాత్రలు ఎక్కువ తిరిగింది స్వామి రామానుజుల వారు. ఈయన కాలక్షేపంగా ఈయనకి జాస్తి. ఎక్కడ పోయినా కాలక్షేపం. దాని వల్ల ఈయనకి విశదవాక్షికామని పేరు. అట్లా ఉన్నప్పుడు ఈయనకి 70 సంవత్సరాలనే ఈయనకి ఒకలాగా అయిపోయింది. తిరిమేని ఒకలాగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన నుంచి పోవడం లేదు, శక్తి లేదని ఎట్లా పోయేది అని చెప్పి అట్లనే అట్లా అనుకున్నాడంట. అనుకొని ఏం చెయ్యాలని చెప్పుడు అప్పుడు అట్లనే ఈయన స్వర్ణమైపోయింది. ఏమీ లేదు. శిష్యులతో పోయి చూస్తున్నారు, తప్పుతున్నారు, ఏం చేస్తున్నారు, లేదు. కళ్ళు కూడా తెరవలేదు. ఏమైందంటే ఆ టైంలో ఈయన వడదేశానికి యాత్ర పోయి వచ్చిండట. మానసికంగా పోయినాడు. ఎలా స్వామి ఎట్లా పోనవద్దంటే అప్పుడు అక్కడ బద్రిలో రామానుజ దాసను ఒక స్వామి, ఆయనకి స్నేహితుడు కుమాండు ఇళయాళ్వారు ఒక స్వామి. ఆ స్వామి అంతా వడదేశ యాత్ర, వడదేశం అంటే ఉత్తరదేశ యాత్ర పోయేసి ఆ యాత్ర పోయేసి మళ్ళీ తిరిగి వస్తున్నారు.
అప్పుడు వనవాళ్ళతో కూడా అక్కడ యాత్ర పోయినట్టుగా వాళ్ళు చెప్పుకున్నారంట. ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈయన పోలా. ఒక్క క్షణంలో మానసికంగా అక్కడ పోయి సేవించినట్టు సేవించుకొని వాళ్ళు తిరిగి వచ్చిన్నారు. తిరిగి వచ్చినప్పుడు వీళ్ళు లేపుతున్నారు. లేపినప్పుడు వీళ్ళు లేచేశారు. లేచిన తర్వాత స్వామి మీతో కూడా నేను యాత్ర అంతా పై ఇచ్చినట్టు. ఇక్కడ శిష్యులకి అందరికీ ఒకే ఆశ్చర్యం. ఇక్కడే కదా ఉన్నారు, ఉనింది ఒక 20 నిమిషాలు ఉండొచ్చు. అంతలోపల ఎలా స్వామి యాత్ర అయిపోయినా పోయి వచ్చేసిండు. ఆ ప్రకారం ఎందుకు చెప్తానంటే, భగవంతుడు ఈయన సేవించాలనుకుంటే మానసికంగా సేవించని పెట్టాడు కదా, అయినా కూడా ఎట్లయినా పోవాలనే అభిప్రాయం స్వామి మనవాళ్ళ మామూలు పోలేదు కదా, ఎట్లయినా మానసికంగా సేవించాడు. అయితే ఆ శక్తి లేదు. అందువల్ల ఇద్దరు స్వామిని పిలిచి మీరు పోయి వడదేశ అదంటే ఈ యాత్ర, ఆ ఉత్తర యాత్ర పోయేసి అక్కడితో సేవించేసి రండి, మాకు సేవించండి. పురత్త కయ్యిన రాయ అనువేణుకు పోట్రుమిని అని చెప్పి మనవాళ్ళ మామిడి పాదుక, ఆయన పాదుక ఉంటుంది, ఆ పాదుక తీసుకుని వాళ్ళు ఒక్కొక్క యాత్రకి పోయారు. పోయేటప్పుడు దాంట్లో అయోధ్యలో ఒక స్వామి అయోధ్య రామానుజాయం గారు ఒక స్వామి, ఆయన బద్రిలో నరనారాయణుడికి కైంకర్యం చేస్తున్నాడు. అక్కడ కైంకర్యం చేస్తున్నప్పుడు ఆయనకి శ్రీశైలేశ దయాపాత్రం తనియను ఈ చరిత్రవన్నీ స్వప్నముఖైన ఆయనకి తెలిసిపోయిన తర్వాత ఈ పద్ధతి ఏది, శ్రీశైల దయాపాత్రం దీని ప్రభావం అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న ఆయన పెరీజీని రమణవాళం అని పేరు. అట్లాంటి పెరీజీని ఈ రామానుజయ్య గారు ఎట్లన్నా ఆయన సేవించాలా శ్రీశైలేశ మంత్రానికి ఎంత ప్రభావం అని చెప్పి ఎట్లన్నా సేవించాలనుకున్నప్పుడు బద్రి పెరుమాళ దగ్గర పోయి సేవిస్తాడు. ఆయన కైంకర్యం చేస్తాడు. కైంకర్యం చేసినప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు చెప్తారు, ఈ ప్రకారం అక్కడ జరిగింది, మీరు ఇది సేవించాలంటే మీరు రాకముందే నాకు తెలుసు అని. ఆయన స్వప్నంలో తెలిసిపోయింది కదా. తెలిసిన తర్వాత ఆ రామానుజ స్వామి ఎవరు, అయోధ్య రామానుజ ముని, ఆ అయ్యంగార్ స్వామి ఏం చెప్పారంటే, మనవాళ్ళ వైభవం అంతా బాగా వీళ్ళ దగ్గరంతా తెలుసుకుని ఆయన ఎట్లన్నా సేవించాలని చెప్పి బద్రి పెరుమాళ దగ్గర ఆయన తిరువారాయణ చేసుకుంటా. ఇంకా అయితే ఒక విషయం చెప్తాను చూడండి, ఈ రంగనాయకం అనే ఒక బిడ్డ, ఆ బిడ్డ కదా వచ్చి శ్రీశైలేశ దయాపాత్రం జీభక్త్యాది గుణార్థం యతీంద్ర ప్రవణం వందే రంజజా మాత్రం అని చెప్పింది కదా. అయితే అది 2 వాక్యాలు. 2 వాక్యంలో మొదట వాక్యం, రెండో వాక్యం, పూర్వవాక్యం, ఉత్తరవాక్యం. శ్రీశైలేశ దయాపాత్రం జీభక్త్యాది గుణార్ణవం, ఇది పూర్వవాక్యం. యతీంద్ర ప్రవణం వందే రంజజా మాతరమునిం అని చెప్పి ఇది ఉత్తరవాక్యం. పూర్వవాక్యాన్ని ఆ బద్రీనారాయణుడే చెప్పినట్టు కదా కొన్ని తల రాసి ఉన్నది. ఆయన అక్కడ వచ్చే శ్రీ వైష్ణవుల దగ్గర శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం అని చెప్పేసాడంట. అది ఎవరని చెప్పలేదు. ఆంధ్ర ఆ వైష్ణవులతో అడుగుతున్నారంట బద్రీనారాయణని, ఈ ప్రకారం ఈ శ్లోకం చెప్పారు, ఇది ఎవరు చెప్తుంది? శ్రీశైల అని తిరువాయుడి పిల్లై దయకి పాత్రమైనడు, జ్ఞానమేమి అనుష్ఠానమేమి అదే ప్రకారం వైరాగ్యమేమి ఇదంతా పూర్తిగా ఉండే స్వామి. ఆ స్వామి పేరు చెప్పలేదంటే, చెప్పాలంటే మీరు 2 నదులు ఉంటుంది, దాని మధ్యలో పోండి, అక్కడ మీకు దీనికి ఉన్న అవకాశం ఆన్సర్ దొరకదు అని చెప్పాడు. ఆ పుంటేమి అది ఏంది, వడదిరుగు కావేరి తెందిరుగు కావేరి, కొల్లడం కావేరి ఉంటుంది కదా, దాని మధ్యలోనే చీరంగా ఉండదు. అందువల్ల అక్కడ వచ్చి దాని తర్వాత మిగతా ఈ 2 మొదటి సైజు 2 ఆ రంగనాయకం అనే ఆ బిడ్డ చెప్పిందని చెప్పి అది ఒక చరిత్ర ఉంటుంది. అట్లయితే ఇది పుట్టక ముందే బద్రీనారాయణ చెప్పినట్టుగా ఉంటుంది. అందువల్ల అక్కడ అష్టాక్షరి క్షేత్రం, తిరుమంత్ర క్షేత్రం చెప్తారు బద్రిని. శ్రీశైలేశ క్షేత్రం కూడా ఒక మాట అక్కడ చెప్తారు. ఎందుకోసం చెప్తానంటే, శ్రీశైలేశ దయాపాత్రం మొదట బద్రీనారాయణదా చెప్పాడు అని చెప్పి చెప్తాను. అట్లయితే ఈ ప్రకారం ఈ కైంకర్యం చేసుకుంటాడు. ఆయనకి ఎట్లన్నా ఆ అయోధ్య రామానుజయ్య స్వామి మనవాళ్ళని సేవించాలని చెప్పి అక్కడి నుంచి బద్రి పెరుమాళ దగ్గర ప్రార్థన చేస్తూ, ఎక్కడైనా కానీ మన ఏ దివ్య దేశంలో ఉన్నామో ఆ దివ్య దేశ పెరుమాళ దగ్గర అనుమతి తీసుకోవాలి. ఆయన చెప్పిన ఆజ్ఞ తెలుసుకోవాలి. నేను పోతున్నాను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అడగాల. దాని తర్వాత బయలుదేరి రావాలా. అప్పుడు బద్రీనారాయణ దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి నేరుగా ఇక్కడ వచ్చాడు, దక్షిణ పక్క రావాలని చెప్పి నేరుగా తిరువేంకటమడియాన్ దగ్గరికి వచ్చాడు. తిరువేంకటమడియాన్ తిరుమలై, ఆ తిరుమలకి వచ్చాడు. ఇదంతా తిరుమలలో పూర్తిగా ఈ చరిత్ర అంతా రాసినారు. ఇదంతా చెప్పరు, వేరే చెప్పుకుంటా ఉంటారు. ఆ తిరువేంకటమడియాన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ తిరువేంకటమడియాన్ వచ్చి సేవించుకొని వచ్చే దేవ కదా ఆంది వేదన సేవించుకొని, దాని తర్వాత
అక్కడి నుంచి నేరుగా శ్రీరంగానికి వచ్చి మనవాళ్ళని సేవించుకొని అక్కడే ఉంటామే అనే అభిప్రాయంలో ఆ స్వామి శిష్యులతో కూడా అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ తిరువేంకుడమణి ఏం చేశాడంటే, నువ్వు ఇక్కడే ఉండు, ఆకాశ గంగ నుంచి తీర్థం తీసుకోరా అని చెప్పేశాడు. ఆకాశ గంగ నుంచి తీర్థం తీసుకోరాని ఆ కంకిని ఇచ్చేశాడు. ఈయన అక్కడి నుంచి బయట రావడానికి ప్రసక్తి లేదు. ఈ స్వామి వచ్చిందే మనవాళమామని సేవించాలని ఒక అభిప్రాయం వచ్చాడు. అయితే ఈయనకి మనవాళమని సేవించడానికి కుదరలేదు. తిరువేంకటమణి కంకిని ఇచ్చేసాడు కదా. కంకిని ఇచ్చిన తర్వాత నేను ఎలా చేసి ఏం చూస్తున్నాడో అప్పుడు ఒక ఇలయాళ్ వారిని ఆయన శిష్యుడు ఆయన చూశాడు. ఆయన కూడా మనవాళమని సేవించాలని అనుకున్నప్పుడు ఆయన సరైన అవకాశం చూస్తున్నాడు. మనం ఎట్లయినా కైంకర్య ఇక్కడ తిరువేంకటమణి కైంకర్యం చేస్తూనే ఉంటాము. అయినా కూడా మనం పోయి మనవాళమని ఎట్లయినా సేవించాలంటే ఒక మంచి అవకాశం చూసుకొని అక్కడి నుంచి ఆ తిరువేంకటమణి అందరూ చెప్పేసి ఈయన రాలా. ఈ అయోధ్య రామానుజాయ స్వామి అక్కడే ఉన్నాడు. ఆయనకి తీర్థ కైంకర్యం ఇచ్చేసాడు. ఈ ఇలయాళ్ వారిని ఒక స్వామి మాత్రం అక్కడి నుంచి బయలుదేరి ఆ తిరువేంకటమణి నియమనం చేసుకుని నేరుగా శ్రీరంగానికి వచ్చేది. శ్రీరంగానికి వచ్చేటప్పుడు అప్పుడు స్వప్నంలో చెప్తున్నాడు. ఎవరు నంబెరుమాళ్ళు చెప్తున్న స్వప్నంలో, నువ్వు వచ్చేటప్పుడు ఇక్కడ ఒడివిల్ కాలమన్నా ఉడనాయమన్ని పాసురం వ్యాఖ్యానం ఆ మనవాళ్ళని సాయిస్తా ఉంటారు. సాయిస్తా ఉన్నప్పుడు అప్పుడు ఈ ప్రకారం సాయించినప్పుడు అది ఈయనకి కైంకర్యం చెయ్యాలని ఒక కోరిక ఉంటుంది. ఆళ్వారు ఈ ప్రకారం కైంకర్యం చేయాలా, తిరువేంకటమణి కైంకర్యం చేయాలని ప్రార్థన పెట్టుకున్నాడు. అయితే చేయం కాలేదే పెట్టుకున్నాడు. కైంకర్యం చేయాలా మనవాళం అనుకొని దాంట్లోనే ప్రధానంగా ఉంటాడు. అది చెప్పని చేయలేదే అనుకుంటాడు. నువ్వు ఏం చేస్తావంటే ఈ విషయాన్ని ఎరింబియప్ప అని ఒక స్వామి ఉంటాడు కదా, ఆ ఎరింబియప్ప స్వామి దగ్గర చెప్పి ఈ ప్రకారం మనవాళ్ళం కైంకర్యం చేయాలనుకుంటా ఉన్నాడు. ఆ కైంకర్యాన్ని ఆయన శిష్యుల ద్వారా తిరువేంకటమణి చేసుకుంటున్నాడు అని చెప్పారు. జీవ స్వామి శిష్యుడు రానేలేదే స్వామి అంటే ఆయనదా ఎవరు? అయోధ్య రామానుజాయ స్వామి. ఇంతటిగా ఆయనకి మనవాళ్ళమామనికి ఇద్దరికి ఒకరైనా కలిశారంటే కలియడం లేదు. అయితే తిరువేంకటమణి గారి అభిప్రాయం ఏంటంటే మనవాళ్ళమామని కైంకర్యం చేయాలని చెప్పి భావిస్తున్నాడు. చెయ్యాలని. అయితే ఆయన వల్ల కాలక్షేమం వదిలేసి రాను కాలేదు. ఆయన శిష్యుడు చేస్తే ఆయన చేసినట్టే. అంటే ఆయన ఏమనగా అనుకుండా చేసినట్టు కదా ఆయన. అందువల్లదా ఈ అయోధ్య రామానుజాయ స్వామిని నువ్వు ఇక్కడే ఉండు, ఆకాశ గంగల్ని తీర్థం తీసుకోరా అని చెప్పిన ఒక నీ స్థితియే అందువల్లదా చెప్పాడు. ఇది స్వప్నముఖైన ఎరింబియప్పకిను అదే ప్రకారం ఈ స్వామి ఉన్నారు కదా, అదే ఇలయాళ్వార్ స్వామి ఆయనకును అదే ఈ ఏకాంక జీవ స్వామి వీళ్ళకి చెప్పిన తర్వాత అక్కడి ఇదన్నీ తీసుకొచ్చి ఎరింబియప్ప దగ్గర చెప్తారు. అవును, నాకు కూడా ఇలా కళ వచ్చింది. ఇంత వైభవం మనవాళ్ళమామనికి తిరువేంకటమణి ఈ ప్రకారం ఈయన ఆ కైంకర్యం చెయ్యాలని చెప్పి కోరుకుంటే ఆ కోరుకున్న కైంకర్యం అని చేయలేదే ఈయన అవసరాలు పడ్డా ఉంటే అది శిష్యుడి మూలంగా చేసుకోవాలని చెప్పి అందువల్లనే అయోధ్య రామానుజాయ స్వామిని అక్కడ పెట్టుకొని ఇతని శిష్యుడు కైంకర్యం చేసుకుంటారంటే ఎంత మాత్రం తిరువేంకటమణి ఆ రామానుజుల మీద ఎంత ఇది తెలపించాలనిదా తిరువేంకటమణి మానవాళం మీద అంత అభిప్రాయం, అంత ప్రేమ, అది తెలిపించాలని చెప్పిదా. ఈ సుప్రభాతం ఉంటుంది కదా, దాని లాస్ట్ లో చెప్తారు ఎవరు సుప్రభాతం చేసింది ఎవరిని చెప్పాను మీకు నిన్న మొన్నే చెప్పాను. ప్రతివాది భయంకరం అన్న ఆయన చేశాడు. ఆయన కడాన ఈ తిరువేంకటమణి ఈ మనవాళ్ళం దగ్గర ఎంత ప్రావణ్యంగా ఉంటాడని లాస్ట్ పూర్తి చేస్తాడు. ఎందుకోసం చెప్తారంటే అట్లాంటి రామానుజ అయోధ్య రామానుజ అయినా కూడా ఇదంతా ఈ విషయాలన్నీ తెలిసింది ఆయనకి. తెలిసిన తర్వాత ఇంకా ఆయనకి మనవాళ్ళని సేవించాలని చెప్పి తిరువేంకటమణి దగ్గర ప్రార్థన పెట్టుకుంటే సరిపోయేసరా అని చెప్పను. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి నేరుగా వచ్చి శ్రీరంగానికి వచ్చి మనవాళ్ళని తిరిగి పట్టుకుని అక్కడ ఆయన దగ్గర ఆశ్రయిస్తారు. నీ శిష్యుడు అయిపోయినే నిన్ను తప్ప నాకు వేరే గతి లేదని చెప్పి అక్కడే ఉంటాడు. అక్కడే ఉండి తిరువేంకటమణి కైంకర్యం నువ్వు చేయొద్దంటే నీ కైంకర్యం నాకు ప్రధానం, ఆచార్య కైంకర్యం ప్రధానం, తిరువేంకటమణి కైంకర్యం నాకు అక్కర్లేదని చెప్పి అక్కడి నుంచి ఆ కైంకర్యంతో వదిలేసి అంత. ఎందుకంటే తిరువేంకటమణి అంత కారుణ్యమూర్తి, సామాన్యం కాదు. అందువల్ల స్వామి రామానుజుల వారు ప్రతినిధిగా మనవాళ్ళమామని అక్కడే ఉండాలని అర్థం. మనవాళ్ళమామని పూర్తిగా ఆయన చేసిన శిక్ష అందువల్ల మనవాళ్ళని అన్నం స్వామి అక్కడి నుంచి తీసుకొని దాని తర్వాత
ఇంకా మన దివ్యదేశ యాత్ర పోతామని చెప్పి మనవాళ్ళని ఒక్కొక్కరిని తీసుకుని ఒక్కొక్క దివ్యదేశం పోతారు. ఒక్కొక్క దివ్యదేశంలో ఒక్కొక్క కైంకర్యం ఏర్పాటు చేస్తారు. దివ్యదేశ కైంకర్యం అనేది చాలా ముఖ్యం. సామాన్యంగా ఒకరు ఒక శ్రీవైష్ణవుడిగా ఉండాలంటేనే ఒకటి కాలక్షేపం చేయాలా, లేదా సేవాకాలం చేయాలా, లేదా దివ్యదేశ యాత్ర పోవాలా, లేదా ఆ దివ్యదేశంలో కైంకర్యం చేయాలా, లేదా చిన్న శ్రీ వైష్ణవాలను తీసుకొచ్చి మనకి కల్పిస్తాం. ఏదైనా ఒక కైంకర్యం చేయాలి, కించిత్ కారం కైంకర్యం ఏదైనా చేయాలా. ఏది చేయకుండా నేనున్నాను నాకు ప్రసాదం దొరికిందా, నేను దివ్యదేశం సేవించానా చాలు అని ఉంటే అతను శ్రీ వైష్ణవం చెప్పను కాదు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం దివ్యదేశం పోయి కంచి దేవప్రమాలు అక్కడ పోయి చాలా శిష్యుల్ని పెట్టుకొని అక్కడ పూర్తిగా ఏమేమి కైంకర్యం కావాలనో ఆ కైంకర్యం అంతా ఈ రోజు కంకిలో ఇంత కైంకర్యం జరుగుతుందంటే మనవాళ్ళ మామూలు చేసిన కైంకర్యం. స్వామి రామానుజుల వారు ఆయన చేసింది ఏంటంటే వేదాంత ప్రక్రియ. ఆయన పీరియడ్లో శాస్త్రానికి చాలా ఆప్తి వచ్చేసింది. అదన్నీ సరిచేసేందుకు ఆయన టైం సరిపోయింది. సంప్రదాయం గురించి దాని తర్వాత మనవాళ్ళ మామూలు వచ్చిన తర్వాత సంప్రదాయంలో ఏమేమి శ్రమాలు ఉండదు ఆ శ్రమ అంతా పూర్తిగా అది ప్రతి ఒక్క సన్నిధిలో ఉత్సవాలు పూర్తిగా జరగాలంటే ఈయనదా. ఇప్పుడు కూడా తిరుమలలో కానీ శ్రీరంగంలో కానీ ఈ ప్రకారం ఉత్సవాలు చేసినంత అట్లా ఉన్నప్పుడు ఆ తిరువేంగలపై అక్కడ ఉండే ఉత్సవాలంతా పూర్తిగా చేశాడు. నిన్నే చూసాము 2వ జీవన్ని స్వామి మనవాళ్ళ మామూలుగా పెరియ కేள்வி అప్పన్ సిరియ కేள்வி అప్పన్ అని చెప్పి తంగల్ తిరుక్కోవిల్ శంగిడువాన్ పోగిండాన్ పాసులు ఇదంతా చెప్తున్నాడని చెప్పాను కదా. ఆ ప్రకారం ఆ కైంకర్యంతో పూర్తిగా చేస్తున్నాడు. దాని తర్వాత తందాడే అన్నం మొదలయ్యాండ వంశపాలను వాళ్ళని తీసుకొని వీళ్ళందరినీ తీసుకొని ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళకి ఏమేమి కైంకర్యం చేయమనో ఆ కైంకర్యంతో చేస్తున్నాడు. దాని తర్వాత కంచిలో ఒక ఉత్సవం, ఏం ఉత్సవం అంటే కన్నీరముది తిరుత్తిగల ఉత్సవం అని ఒక ఉత్సవం. ఇది తిరుమలలో ఉండదు. తిరుమలలో ఈ ఉత్సవాలు ఉండదు. ఏ ఉత్సవం అంటే తిరుమలలో పెరియ తిరుమల నంది తీర్థ కైంకర్యం చేస్తా ఉన్నప్పుడు అప్పుడు తిరువేంకటమణ చిన్న కుర్రోడుగా వచ్చి స్వామి నాకు తీర్థం కావాలి అడగతారు. పెరియ తిరుమల నంబిని ఇది మా రామానుజర్ పీరియడ్లో అడగతా ఉన్నప్పుడు నీకంతా తీర్థం లేదు పెరుమాళ తీసుకుపోతాను తర్వాత నీకు తీర్థం అని చెప్తే ఒప్పుకోవాలా. ఎంత చెప్పినా ఇవాళ ఒక రాయి ఎత్తి ఆ కుండ మీద వేస్తాడు, ఇరిగిపోద్ది, వెనకాల తీర్థం వస్తా ఉంటది. ఆ తీర్థం పుడిగి తాగేసిందురా ఈయనకి తెలవాల. ఈయన పాసును అనుసంధానం చేసుకుంటా పెరియ తిరుమలంది నోరుగా సన్నిధి తీసుకుపోతే తీర్థమే లేదు. తాత అంటే తండ్రిని అర్థం. తాత నాకు తీర్థం కావాలి అడతాడు. ఎవరు? ఆ కుర్రోడు తిరువేంకటమణి అని చిన్న కుర్రోడుగా వచ్చేసాడు. వచ్చినప్పుడు ఈయన ఇవ్వలేదు. అందుకుదా తాతాచార వంశంని వాళ్ళు చెప్తారు పెరియ తిరుమలంది. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం ఆకాశం తీర్థం తీసుకోవచ్చుడా. అది అందువల్ల ఆ ఉత్సవాన్ని ఎప్పుడు చేస్తారు? కన్నీరముది తిరుత్తిగల ఉత్సవం పేరు. తిరుమల ఎప్పుడు జరుగుతుంది? ఒకరోజు ఆ ఉత్సవం జరుగుతుంది. అదే ప్రకారం ఉత్సవం కంచిలో జరుగుతుంది. కంచిలో ఆ ఉత్సవాన్ని కంచిలో పూర్తిగా చేసి ఈ ప్రకారం చేస్తా ఉంటే ఆ పేరురాళం పెరుందేవిత్తాయ శ్రీ కాంచి వరదరాజు ఆనందమివి ఈ జీర్కి పూర్తి అయిన పెరియ జీర్ని మీరు మనవాళ్ళకి ఆయన పూర్తి అయిన సంభావన అంటే ఏంది? శేషడగోపం షటారి పుష్పమాలను ఇదంతా సమర్పించేసి ఇంత వైభవం ఆ పేరులాలను చెప్పేసి దాని తర్వాత అక్కడి నుంచి కందాడయన్ని అక్కడే కైంకర్యం నిలబెట్టేసి అక్కడ మనవాళ్ళం అక్కడి నుంచి బయలుదేరి అష్టదిగ్గజంగా 8 శిష్యాలు ప్రధానంగా ఆ 8 విషయాలు స్వామి రామానుజుల వారికి ఎన్ని శిష్యాలు ఉన్నారో అదే ప్రకారం ఎన్నిక ఉంటుంది. మనం రామానుజులు ప్రధానంగా ఎవరుంటారో మొదలయ్యాండాన్, కురత్తాళ్వాన్, వడుగనంబి, ఎంబార్, కిడాంబి ఆచాన్ వీళ్ళంతా ఉన్నారు కదా. అదే ప్రకారం ఈయన మనవాళ్ళ మనకి పొన్నడిక్కాల్ జీయర్, వానవామల జీయర్, దాని తర్వాత ప్రతివాది భయంకరం అన్న ఎరింబియప్ప, అప్పిల్ల తిరువేంకట రామావళ జీయర్ ఈ ప్రకారం అంటారా వాళ్ళంతా. అది కాకుండా ఒక్కొక్క స్వామిలను ఒక్కొక్క కైంకర్యానికి నియమనం చేశాడు. ఒక్కొక్క స్వామిను ఒక్కొక్క కైంకర్యాన్ని నియమనం చేశాడు. అది కొంచెం ఫాస్ట్గా చెప్తానంటే పూర్తిగా పోవాలంటే చాలా టైం ఎత్తుకుంటుంది. అందువల్ల ఒక్కొక్క స్వామిని ఒక్కొక్క కైంకర్య నియమనం చేశాడు. ఏంటంటే కొన్ని వాదనలు చేస్తారు కదా, అది ఎలా మీరు చెప్పచ్చు, శాస్త్రం ఏంటి చెప్తుంది, మీరు ఇటు చెప్తున్నంటే అట్టయితే వాదన చేసేదానికి ఆ పరపక్ష నిరసనం పేరు పరపక్ష నిరసనం. అట్లా నిరసనం చేసేదానికి స్వామి ఎంబెరుమాన కూరత్తాళ్వారిని పెట్టుకున్నాడు. కూరత్తాళ్వారు ఎవరు వాదన చేయని వస్తారు, ఈయనే డైరెక్ట్గా చేస్తాడు.
అయినా కూడా ఆయన సన్నిధి కైంకర్యం ఉండే దాంట్లో అప్పుడు కూరతాను వదిలేస్తాడు. అదే ప్రకారం ఇక్కడ మనవాళమాని ఎవరు పెట్టుకున్నాడు ఆ ప్రకారం ప్రతివాది భయంకరం అన్న ఆయనదా ఏం చెప్పాడు, ఆయనదా ప్రధానంగా పెట్టుకున్నాడు. అదే ప్రకారం మనవామన జీయ స్వామి ఎట్లా ఉన్నారంటే మనవాళమాని తిరుగుడే తప్ప వేరే ఏం లేదు ఆ ప్రకారం పెట్టుకున్నాడు. అదే వాదం చేసేదికి ప్రతివాది భయంకరం స్వామిని పెట్టుకున్నాడు. దాని తర్వాత అన్నం స్వామి ఎవరో మొదలయాండాన్ ప్రతినిధి అని చెప్పాను కదా, అట్లా మొదలయాండాన్ ప్రతినిధి ఆ మొదలయాండాన్ ప్రతినిధి ఎంపిన అన్నం స్వామిని అదే ప్రకారం మనవాళమని పెట్టుకున్నాడు. దాని తర్వాత ఎరింబి అప్ప ఈయన్ని వదిలేదే లేదు. వడుగనంబి స్థానంలో ఎరింబి అప్ప పెట్టుకున్నాడు. ఎంపెరుమాన వడినంబి ఎట్లా దగ్గరే ఉంటాడు కదా, ఉన్నై ఒడియ వడుగనంబి తన్నిలయ్య ఉన్నై ఒడియ మట్టొండరియా వడుగనంబి తన్నిలయ్య ఇతిరాజా నీయనక్కుతా అని ఆర్తి ప్రబంధన ప్రార్థన చేస్తాడు మనవాళమామి. ఆ వడుగనంబి స్థానంలో ఎరింబి అప్పాని పెట్టుకున్నారు. దాని తర్వాత అప్పిల్లార్ వీళ్ళంతా తిరువందాది వ్యాఖ్యానమేమి తిరువామి అర్థాలు చెప్పాలని అదంతా అప్పిల్లార్ పెట్టుకున్నారు. అదే ప్రకారం ఉగ్రాణం అనేది ఈయన మఠం ఉంటది కదా, ఆ మఠాన్ని పూర్తిగా దాంట్లో ఎంత సొమ్ము ఉంటుంది ఒకరు తెచ్చి ఇస్తా ఉంటారు. ఆ సొమ్మంతా నియమనం చేసేదానికి అప్పిల్లార్ అని ఒక స్వామి ఆ పాని నియమనం చేసి ఈ ప్రకారం ఉంటా ఉన్నప్పుడు అప్పుడు వానమామల జీయ పొన్నడిక్కా జీయ ఆ జీయ స్వామి ఏంటే ఎంతగా ఉంటేనో డబ్బులు లేదంటే ఏం చేయకాదు, ఏమీ చేయదు కాదు. కాలక్షేపం చేయాలంటే డబ్బులు కావాలన్నా స్వామి, అవును స్వామి నెట్ ఉండాలా, ఆ నెట్కి రికార్డింగ్ చేసేందుకు దానికి ఏదో డబ్బులు కట్టాలా, దాంతో కరెంట్ ఉండాలా, దాంతో కూర్చొని ఏదో చేయాలా, ఇది ఎన్ని ఉండాలి కదా, డబ్బులు ఏదో ఇచ్చేది కదా. అదే మన మఠం జరిపించాలంటే ఎన్ని మందిలో వస్తారు పోతా ఉంటుంది, డబ్బులు కావాలి కదా, దానికి డబ్బులు ఎంత చేయాలని చెప్పి అందువల్ల వానమామల జీయ స్వామి ఏం చేసేదంటే మనం ఉత్తరం ఆ కాలం ఉంటుంది మళ్ళీ ఆ కాలమే ఉత్తరం పక్క పయ్యమంటే బాగా డబ్బులు దొరకదు. అంటే ఈయన విద్యుత్తుడు కదా, విద్యుత్తుడికి చాలా డబ్బులు ఇచ్చేది ఉత్తరం పక్క. అందువల్ల అక్కడ పోయి నేను డబ్బులు సంపాదించుకొచ్చి ఇక్కడ మఠానికి ఇచ్చి మఠం బాగా జరిపించాలా అనే ఒక అభిప్రాయంలో ఈయన దగ్గర పర్మిషన్ అవుతాడు. ఎవరి దగ్గర, మనవాళ్ళమ్మ దగ్గర. ఈయనకి ఇష్టమే లేదు. అదేంటి డబ్బులు తీసుకొచ్చేది, సొమ్ము తీసుకురావాలి కదా, సొమ్ము అదేం తీసుకొచ్చేది భగవంతుడు సమర్పిస్తాడు, మన ఏమో ఏదని చెప్పి ఈనాడు. అయినా కూడా ఈయన అడుగుతున్నాడు, సార్ నీ సౌకర్యం చేసుకో, అయితే పెరిగి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పోని చెప్పేసాడు. నేరుగా పోయాడు, అక్కడ పెరిగి వాళ్ళ దగ్గర పోయి నిలబడి ఈలాగా స్వామి అడిగాడు, అటైతే పోయేసిరా అని చెప్పేసాడు. వచ్చిన తర్వాత ఈయనకి ఏమంటే మనకి ఇప్పుడు అంతిమ స్థితి వచ్చేసింది, మనవాళ్ళకి అంతిమ స్థితి వచ్చిన దానివల్ల మన ఈ ప్రకారం ఉంటే మనకి ఏమైపోద్దో అప్పుడు మన శిష్యాలందరూ ఉండాలి కదా, శిష్యాలంటూ లేదంటే ఎట్లా అయిపోద్ది అని చెప్పి ఆ భయంలో నువ్వు ఇక్కడ ఉందని చెప్తే ఈయన ఉండేవాడు తెలవలా సరే అని చెప్పి ఆయన పోతా అని చెప్పేసి పోయని చెప్పేసి దాని తర్వాత ఆయన ఏం చేశాడంటే శ్రీరంగానికి వచ్చేసాడు. దేవుడు మనవాళ్ళని శ్రీరంగానికి వచ్చి అక్కడి మళ్ళీ ఆళ్వార్ తిరిగిపోయాడు. ఆళ్వార్ తిరిగిపోయి అక్కడ వాననాథ రాయన్ ఒక స్వామి, అంటే ఒక రాజు, ఆయన చిన్న దేశానికి రాజు. ఆ రాజు ఏమైపోయింది చెల్లవల, ఆ రాజుకు మనవాళం అంటే చాలా ప్రియమైపోయిన తర్వాత ఆ మనవాళమావని ఆయన దగ్గర వచ్చి తిరువడి సంబంధం చేసుకొని ఆయన దగ్గర సమాసనం చేసుకొని ఆయనే ఆ రాజు ఏం చేసిన మనవాళమాని పల్లకి ఉంటుంది కదా, ఆ పల్లకిని ఆయన తీసుకుపోతాడు. ఆయన తీసుకున్నాడంటే ఆయన పేరు వాననాథ రాయుడు అని పేరు. ఆయన ఏం చేశాడంటే మన రాజుగా పోతే ఎవరినో ఏదో అనుకుంటారని వేషం మార్చుకొని రాత్రి అయితే ఆ పల్లకిని తీసుకొని తీసుకుపోవడం పోతా ఉండే, రాత్రి అంతా నిద్రపోకుండా తీసుకుపోయేది. ఈ ప్రకారం తీసుకుపోయితే తలంతా ముండాసు కట్టుకొని ఇదంతా ముఖంతో మూచుకొని ఈ ప్రకారం పోతా ఉన్నాడు రాజు. మనవాళమాని ఆయన ఏడ చేసే కైంకర్యం చెయ్యాలని చెప్పి చేస్తా ఉన్నాడు. ఉదయం అయిన తర్వాత ఆయన నిత్యకర్మ చేసుకోవాలి కదా, నిత్యకర్మ చేసుకున్నప్పుడు ఆయన బట్టలంతా తీసాడు. ఓహ్ ఈయన రాజుని తెలిసిపోయింది. అప్పుడు అడుగుతున్నాడు, నీ ఇలాంటి కార్యం చేయొచ్చా, నీకంటే నాకు కైంకర్యం కావాలా, ఈ కైంకర్యం కావాలంటే ఈ రాజు అనే పెద్ద ఇదంతా నాకు అక్కర్లేదు, కులశేఖర వద్దని చెప్పాడు. కులశేఖరాడు వారు ఏంటంటే నాకు రాజు ఒక్కర్లేదు, ఏం కావాలి స్వామి, నాకు కైంకర్యం. செடியாய வல்வினைகள் தீர்க்கும் திருமாலே நெடியானை வேங்கடபாவன் கோயிலின் வாசல் அடியாரும் மாணவரும் அரம்பியாரும் நின்றிரம்பும் படியாய் கிடந்து உன் పవలవాయ్ కాన్బేనే, ఈ రాజ్యం నాకు అక్కర్లేదు, నీ కైంకర్యం అంటే
ఏదైనా వదిలేస్తాను, ఏది నాకు అక్కడ నీ కైంకర్యం ప్రధానం, నీ కైంకర్యం కన్నా గొప్పది వేరేది. త్రినీకిత విరించాది నిరంకుత విభూదయగా రామానుజ పదాంబోయ సమాశ్రయిన చాలిన గాంచితే ఆ రాజు వాననాథ రాయుడు అనే ఒక రాజు అప్పుడు స్వామి దగ్గర వచ్చింది. దాని తర్వాత ఆ పక్కన ముత్తరశూను ఒక గ్రామం, విలేజ్. ఆ విలేజ్ని ఆ రాజుది అట్నే ఇచ్చేసాడు. అట్నే ఇచ్చేసి దానికి అழகிய మనవాళ్ళ నల్లూరు, ఇప్పుడు కూడా పేరుండదు ఆళ్వార్ తిరిగిన పక్కన, అழகிய మనవాళ్ళ నల్లూరుని పేరిచ్చి ఆ గ్రామాన్ని పూర్తిగా చేసుకుని అక్కడ ఉండేటోళ్ళంతా దిరిబాటు చేసి ఆళ్వార్ ఇప్పుడు అక్కడి నుంచి వస్తారు చాలా మందులు ఆళ్వార్ ఉత్సవానికి వచ్చి ఆ తర్వాత అక్కడ ఆళ్వార్ తిరుమలలో పూర్తిగా ఉండి ఆళ్వార్ కైంకర్యం కొన్ని రోజులు చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా శ్రీవిలుప్తి వచ్చారు. రామానుజులు ఎట్లా ఆండాలకు నూరుతడా అవన్నీ నూరుతడా అక్కార వడిసలు ఇచ్చాడు కదా, అది సమర్పించాలని చెప్పి అదే ప్రకారం మనవాళమామని సమర్పించాడు. అది మాత్రం కాదు, 7 రోజులు నీరాట ఉత్సవం జరగద్ది శ్రీవిలుప్తుల్లో. అది ధనుర్మాసం అంటారు. ఆ ధనుర్మాసం పూర్తి అయ్యేదానికి ముందు నుంచి 7 రోజులు సంక్రాంతి రోజుకు అయిపోద్ది. అది ఏమైందంటే ఈయన ఆ నీరాట ఉత్సవం సేవించాలని మనవాళమని వస్తారు. వచ్చిన తర్వాత పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయింది ఇంకా వచ్చే సంవత్సరంగా సేవించాలని చెప్పి మనవాళమని చాలా శోకంగా ఉంటాడు. అప్పుడు తల్లి చెప్తుంది, అంటాడు ఎంత ప్రేమ చూడండి మనవాళమ మీద వెళ్తుంది. మళ్ళీ ఈరోజు చేయండి అంటారు. మనవాళమామి కోసం ఈరోజు నీరాట ఉత్సవం మళ్ళా చేయండి అంటారు. ఇప్పుడు అది జరుగుతుంది. ఆ రోజు స్వామి ఏం చేస్తారు ఇదంతా అక్కడ పోతే మనకు తెలుసు. మనకి ఇక్కడే ఉంటాం, కూర్చుంటామో ఏదో పోతామో చేస్తామో వస్తామని ప్రతి ఒక్కటి ఏది గురు పరంపర జరిగిందో ఆ ప్రకారంగా ఉత్సవాలే. ఆళ్వార్ పాసురాలు ఎట్లనో ఆ ప్రకారంగా ఉత్సవాలే. అందుకుదా చెప్తాను, శ్రీరంగ దివ్యక్షేత్రంలో వండుకొని ప్రతి ఒక్కటి సేవించాలి. సేవిస్తేనే మనకు తెలుసు. అది పోతే పోయేనే చూసేసాను వచ్చేసాను, ఎంతసేపు అయిందండి ఇంతసేపు, అంతసేపు అయిందా అదంతా మాత్రం నాకు టైం లేదండి అని చెప్పేసి వస్తాం కదా, అది లాభం లేదు. అందువల్ల అక్కడ నూరుతడ అవన్నీ నూరుతడ అక్కారుడు ఇచ్చేసి దాని తర్వాత నీరాట ఉత్సవం పూర్తిగా చేసేసి ఆండాల్ భగవాన్తో తీర్థం చేసుకొని అక్కడి నుంచి నేరుగా తిరుమాళూరు నుంచి అడగరెంబరమ అక్కడ వచ్చి ఒక్కొక్క దివ్యదేశం అక్కడ వచ్చి అక్కడ పూర్తిగా చేసి దాని తర్వాత తిరుక్కురుముడి ఎంబెరుమాన్ ఆయన దగ్గరికి పోయి ఆయన దగ్గర ఏమేమి కైంకర్యం కావాలనో ఆ కైంకర్యంతో చేసి దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా శ్రీరంగానికి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు తిరుమల నుంచి అడగరెంబెరుమాన్ దగ్గర పోయి అక్కడ అడగరు లేదట. ఆ ఉత్సవరు అప్పుడు కలాపకాలం అంటే బయట ఊరు నుంచి ఎవరో వచ్చి విగ్రహాలతో తీసుకుపోతారని భయం. అందువల్ల ఆయన ఎక్కడో బయటపోయాడు, ఎక్కడో దాచిపెట్టేశారు. ఆయన లేదు తెలిసిన తర్వాత మళ్ళా వచ్చేవాడిని శ్రీరంగం వచ్చిన తర్వాత వచ్చేవాడిని తెలిసిన తర్వాత ఆనందమైంది. దాని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనవాళమానికి ఈయనకి వచ్చి ఇక్కడ శ్రీరంగంలో వచ్చి ఏమేమి కైంకర్యమో ఆ కైంకర్యం అంతా పూర్తిగా చేసి అది కాకుండా తిరుమల రంజోలో ఈ కైంకర్యం చేయాలి అక్కడ జీయర్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు తిరుమల రంజోలో ఎక్కడంటే అడగాల్సిన జీయర్ మనవాళమాన్ చేసిన జీయర్, ఆ జీయర్ని ఏర్పాటు చేసి అలాంటి కైంకర్యం చాలా చేశాడు. 1, 2 కాదు, చాలా కైంకర్యాలు చేసి ఇంకా 2 వ్యాఖ్యానం ముఖ్యంగా రాయాల. 2 వ్యాఖ్యాన గ్రంథాలు రాయాలి. ఏమేమి వ్యాఖ్యానం అంటే పెరియాళ్వార్ తిరుమడికి వ్యాఖ్యానం రాయించాల, అదే ఆచార్యదేయానికి వ్యాఖ్యానం అనుగ్రహించాల. 2 వ్యాఖ్యానం మిగతా చేయాల. ఇంకా చేయాల. అది ఎప్పుడైనా చేశాడంటే ఆయనకి అంతిమ కాలం చేశాడు. పెరియాళ్వార్ తిరుమడి వ్యాఖ్యానం పెరియవాచనలు చేయలేదా? చేశాడు. 461 పాసరాలు పెరియాళ్వార్ తిరుమడి, 461 పాసరాలు. ఆ 461 పాసరాలలో పెరియాచనలు పూర్తిగా వ్యాఖ్యానం చేశాడు. చేసిన తర్వాత 400 పాసరానికి వ్యాఖ్యానం పోయింది. ఏది పోయింది అంతే. పోయిందంటే ఏమైంది? దారిపోయింది కాదు, అంత పూచీలు పెట్టుకొని ఇది పెట్టుకొని ఇవన్నీ ఏదేదో పెట్టుకొని పోసింది. పోయిన తర్వాత వ్యాఖ్యానం లేదు. ఏం చెయ్యాలి దానికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అది ఎట్లా అనుగ్రహించాడు? ఎక్కడి నుంచి పెరియవాచన వ్యాఖ్యానం దొరికిందో దాని ముందు పాత్ర, అది ముందు పాత్ర కూడా కాదు. ఇప్పుడు 410 పాత్రలు ఆయన చేసినాడు అనుకోండి, 10 పాత్రలు పోయింది, వ్యాఖ్యానం పోయింది. ఆ 10 పాత్రల్లో 409 పాత్రల్లో 9వ పాత్రలో సగం పాసరం వరకు వ్యాఖ్యానం ఉండదు, సగం పాసరం నుంచి వ్యాఖ్యానం లేదు అని అనుకోండి. అప్పుడు ఏం చేశాడంటే సగం పాసరం వరకు వ్యాఖ్యానం లేదు కదా,
అంతవరకు చేశాడు. ఆ పాసరం పూర్తిగా కూడా చేయలేదు. ఏం స్వామి పార్థం మా పెరియవాచార్యుల వ్యాఖ్యానం చేసిన తర్వాత నేనెవరు చేసేది? మనవాళ్ళ మామిడికి ఉండే ఒక పెద్ద స్థితి ఏం తెలుసా? పెద్దవాళ్ళు చేసేసారా ఇంక మన మధ్యలో పోయేదానికి మన అవకాశం అనేదే లేదు. శ్రీ రామానుజు ఇదే నిష్ఠద. రామానుజుడు కూడా ఆయన శ్రీభాషను రాసేటప్పుడు ఇదే చెప్తున్నారు. పారాసస్సుదాం ఉపనిషత్ దుగ్ధాద్యం అద్యోత్రిదాం సంసారాపి విభీజన వ్యపకత ప్రాణాప్త సంజీవిని పూర్వాచార్య సురక్షితాం భగవతి వ్యాఘాత దూరస్థితాం హానీతాంతు నిజాక్షరైగే సుమనసక భౌమా పిబంత్వంతకంట రటితమే నీదే. నేను కొత్తగా ఏమో శ్రీభాషను రాస్తున్నా అనుకుంటున్నారు మీరు. అదంతా ఏం లేదు. మా పెద్దవాళ్ళు డంకర్ స్వామి వేదవ్యాసర్ బ్రహ్మసూత్రం బాగానే ఇచ్చాడు. దానికి వ్యాఖ్యానం ఢంకర్ ద్రమిడర్ గోఖదేవుడు వీళ్ళంతా బాగానే చేశారు. అంత బాగానే చేశారు. అయితే వెనకాల రాను మన మనోళ్ళకి బుద్ధి తక్కువైపోయి ఏదో తప్పుగా అర్థం చేసుకుంటారు అని అభిప్రాయంలో నేను రాస్తున్నాను కదా. వాళ్ళు సరిగా రాయలేదు కదా, వాళ్ళు బాగానే రాశారు, ఏ తప్పులేదు, అంత బాగా. ఇప్పుడు నేను రాసేది ఏంటి? వాళ్ళు ఏం రాశారో అదే నేను తిప్పి రాస్తున్నాను. ఇంకా సింపుల్ గా రాస్తున్నాను, సులభంగా రాస్తున్నాను. అదే ప్రకారం మన వాళ్ళ మామని పెరియవాచార్యుల వ్యాఖ్యానం అనుగ్రహించేసాడు పెరియాళ్వార్ తిరుమడికి. నేను చేయటానికి నా యోగ్యత లేదు. అయినా కూడా ఏం చేస్తున్నా పోయింది. ఆ 400 పాసరాలు పోయింది కదా, అందువల్ల చేస్తున్నాను. పోయిన తర్వాత అటైతే పూర్తిగా పెరియాడు పూర్తిగా ఎక్కడ దొరికిందో దాని తర్వాత నాకు చేయటానికి వీలు లేదు, నాకు ఆ యోగ్యత లేదు చెప్పి అట్లనే పెట్టేసాడు. అంత మాత్రం మనవాళ్ళమని నేను ఆయనకేం చేస్తుంది దీనికి పూర్తిగా ఆయన ఎంత మాత్రం తనను తగ్గు రకంగా పెట్టుకోవాలని అప్పటికట్టుకుంటాడు. దాసుడు 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 అని చెప్తాడు కదా అన్న. అప్పుడు మఖా విద్వాన్ సామాన్యంగా మనం ఏం చెప్తాము? సామాన్యంగా కాలక్షేపం అంటేనే ఏం చెప్తాను, నాకు తెలిసిందంటే చెప్తానండి, నాకు తెలిసిందంటే చెప్తానంటారు. మీకు అర్థం కాలేదా? మీకు అర్థం లేదండి, మీకు బుద్ధి లేదు, అందువల్ల మీకు నేను ఎంత మేధావిలాసం నాకు అని చెప్పి కొన్ని మంది అడుగుంటారు కదా. అట్లా కాదు స్వామి. ఈయన ఏం చెప్తానంటే నేను చెప్పింది మీకు అర్థం కాలేదని తప్పు నా మీద అంటాడు. మీకు అర్థం ఏంటో నేను చెప్పాలా, అది కదా నా పద్ధతి అంటాడు కదా. ఆ ప్రకారం ఇది ప్రతి ఒక్కటి స్వామి మనవాళ్ళ అదే ప్రకారం చేశాడు. చేసిన తర్వాత అది ఒక్కొక్క ఇప్పుడు 2 వ్యాఖ్యానం చేయాలి. ఒకటి పెరియవాచార్యుల అనుగ్రహించిన పెరియాళ్వార్తమునికి వ్యాఖ్యానం, దాని తర్వాత ఆచార్యదేయానికి వ్యాఖ్యానం. ఆచార్యదేయం అనేది అడగియ మనవాళ్ళ పెరుమాళ్ నాయన అని ఒక పెద్ద ఆయన, త్రిలోకాచార్య తమ్ముడు, వడకు తిరువీధిపల్లి తిరుక్కుమారుడు, ఇద్దరు నైతిక బ్రహ్మచారి. అనైతిక బ్రహ్మచారిగా వండుకొని పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారిగా వండుకొని వాళ్ళు దగ్గర వాళ్ళ లైఫ్ ఫుల్గా సంప్రదాయం కోసం పెట్టేశాడు. ఆయన స్వామి నమ్మాళ్వారి హృదయ కమల ఏంది? తిరువాయుమడి అనేది వేరు, ఆచార్యదేయం అనేది వేరు. తిరువాయుమడి అనేది పాసనంకుండే అర్థం చెప్తాడు. ఆచార్యదేయం అనేది ఆయన హృదయ కమలంలో ఏముండాలి స్వామి, ఏమనుకున్నాడు, ఎట్లా ఆయన పద్ధతి అనుకున్నాడు, అది పూర్తిగా చెప్పింది ఎవరుంటే అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయన. దానికి వ్యాఖ్యానం అనుగ్రహించాలని చెప్పి ఎట్లా చేయాలన్నప్పుడు దానికి ఆచార్యం వ్యాఖ్యానం చేస్తాడు. ఏంటంటే ఈ రోజు ఆ వ్యాఖ్యానం లేదంటే తలవనే తెలియదు. தாய்க்கும் மகனுக்கும் தம்பிக்கும் இவருக்கும் இவரை அடிபணிந்தவருக்கே இவை இருப்பது. ఒక్కొక్క సూత్రం ఉంటది. ఎట్లా ఉంటది అంటే ఏమీ అర్థం కాదు. త్రిలోకాచార్య శ్రీశుక్తి శబ్దం మనం మాట్లాడేట్టు ఉంటుంది. మాట్లాడితే మన శబ్దం పలకొచ్చు, అయితే అర్థం కాదు. శబ్దం పలకొచ్చు, ఓ ఈ శబ్దమా అర్థం అవుద్దంటే అర్థం కాదు. త్రిలోకాచార్య శ్రీశుక్తి శబ్దం పలకొచ్చు, అర్థం కాదు. అయితే అడవి మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు ఆయన శ్రీశుక్తి ఎట్లా ఉంటుంది? శబ్దమే పలకను కాదు, అది నోరు తిరగద్దంటే తిరగను కూడా కాదు. ఎందువల్ల అంటే ఈయన ఆచార్యుడు అనుగ్రహంలో పుట్టాడు త్రిలోకాచార్యుడు, ఆయన నంబెరుమాళ అనుగ్రహంలో పుట్టాడు అడవి మనవాళ్ళ పెరుమాళ్ నాయనారు. పెరుమాళ అనుగ్రహంలో పుడితేనే ఏం అర్థం కాదు, గీత ఎట్లా అర్థమవుతుందో లేదు. అందువల్ల అదే ఆచార్యుడు అనుగ్రహం ఉంటే బాగా అర్థమైపోతుంది కదా. అది శబ్దం మన పలకేటికి ఉంటుంది కదా. అందువల్ల అంత శ్రమంగా ఉన్న ఆచార్యానికి ఆశ్చర్యమైన వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత కందాడే అన్నను దగ్గర పోయినది, ఎందుకు స్వామి ఇంత శ్రమ పడుతున్నారు, మీకు తిరిమేని సరిగా లేదు, ఇంత శ్రమ అక్కర్లేదు. మనం కూడా చెప్తాము, కొంతమంది చెప్తా ఉంటారు మీరు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటారు స్వామి, ఇంత స్ట్రెయిన్ తీసుకోవాల్సిన పని లేదు, ఏది అయిపోయిందా దానికి తగినట్టు ఒకటి తగ్గించుకోవాలి అంటారు. సరే ఇప్పుడు మన వాళ్ళు మనం ఏం చేసి ఉండాలా, నాకు ఏజ్ అయిపోయింది,
శరీరం నాకు పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిట్ చేయలేదు, అప్పుడు ఏం చేయాలా? గమ్ముగా కూర్చోంటాను, మీరు వచ్చిన తర్వాత మీకు మంగళాసానం చేస్తా ఉంటాను అని కూర్చోంటే అప్పుడుదా వ్యాఖ్యానం రాస్తున్నాడు. ప్రియవాఖ్యానం పిల్ల వ్యాఖ్యానం పోయింది కదా పెరియాళ్వార్ తిరుమడికి, దానికి రాస్తున్నాడు. అదే ప్రకారం ఆచార్యదయానికి వ్యాఖ్యానం ఎవరే రాయలేదు కదా, దానికి వ్యాఖ్యానం. అప్పుడు ఈ స్వామి అడుగుతాం, కందాడయన్న స్వామి దగ్గర పోయి, ఎందుకు స్వామి ఇంత సంవర్తనలు మీరు ఎందుకోసం చేపడుతున్నారంటే, నా కొడుకు కోసం కూతురు కోసం కాదు, ఇది కొడుకు మిగతా వాళ్ళందరూ ఇది ఉజ్జీవనం కావాలి కదా, వాళ్ళ ఇదిదా మన పూర్వాచారకు ఉండే విశేషమైన పద్ధతి ఇదంటే ఇదా. వాళ్ళు ఇది చేసిన దాని వల్ల వాళ్ళకి మోక్షం అంటే కాదు, వాళ్ళకి మోక్షం మనంతా ఇది చేస్తేనే మోక్షం అయితే లేదు. అయితే వాళ్ళకి ఆ పద్ధతి అంటే కానే కాదు, ఎందుకంటే మనం ఉజ్జీవనం అవ్వాలి కదా. అందుకదా కారుణ్యం అనేది ఆళ్వాళ్ళ కన్నా ఆచారాలకు ఎక్కువ. ఆళ్వార్ అందువల్ల స్వామి మనవాళ్ళ మామని ఆళ్వాர்கள் వాడి అరుళిచ్చయల్ వాడి పైకి మనం చూడబోతాం. ఇదే ఉదయసిమాల ఆ పాసనం వస్తుంది. అరుళిచ్చయల్ వాడి తాళ్వాది మెల్కొరవర్ తాంబాడి. ఏ విధమైన దోషం లేని ఆచారాలు ఉన్నారు. అయితే ఏ విధమైన దోషం లేన ఆళ్వారిని చెప్పలా, ఏ విధమైన దోషం లేని నాలాయిర దివ్య ప్రబంధం చెప్పలేదు. ఆచారులు చెప్పేటప్పుడు మాత్రం ఏ విధమైన దోషం లేని ఆచారులు చెప్తున్నంటే ఇద్ద మూల గ్రంథం వాళ్ళ అనుగ్రహించేసి పేరు, దానికి వ్యాఖ్యానం అలంకరించింది. వీళ్ళ వల్ల అబద్ధ కాలేదంటే కూడా ఆ ప్రకారం ఎంత శ్రమ ఉన్నా కూడా ఆ శ్రమం చూడకుండా ఆ అరుళిచ్చేలికి అదే ప్రకారం గ్రంథం రాసి మూల గ్రంథం పూర్తిగా రాశారు కదా. ఎంత వయసు అయిపోయింది, ఆ వయసు అయిన పీనలు కూడా అప్పుడు నిత్య కంకిలో ఉండాలని చెప్పి అది ఈ గ్రంథాలంతా అనుగ్రహించారు. అయితే మనం ఏమనుకుంటామో అదంతా ఎందుకు స్వామి, ఎందుకు మనకి ఇంత అక్కర్లేదు, అక్కడ మన లౌకికంగా ఏంటండి ఈయన ఇప్పుడేదంటే పిల్లలు ఏదైనా 10 సంవత్సరాల పిల్లలు 20 సంవత్సరాల పిల్లలు ఏదైనా గోష్ఠికి వచ్చారండి, కోరిక వచ్చిన ఏంటండి ఇతనికి 15 సంవత్సరం అవుతుంది ఇప్పుడే తీసుకొచ్చేసారు, అదంతా 50-60 అవ్వాలండి అప్పుడే కదా. మన పెద్దోళ్ళే చెప్తారు, తప్పు, పూర్తిగా తప్పు. చిన్నప్పుడు తీసుకురావాలా. ప్రహ్లాదుడు ఎప్పుడు వచ్చింది? ప్రహ్లాదుడు ఎప్పుడు వచ్చింది? పుట్టినప్పుడు నుంచి ఆ వస్తేదా. అట్లయితే మిగతా చదువంతా పోతాడు, అన్ని వస్తుంది, బాగానే వస్తుంది. మనం ఏమనుకుంటాము, ఇది వస్తే అది రాదని, ఇది వస్తేదా అది వస్తుంది, అది వస్తే ఇది రాదు. ఆ చదువు లౌకికమైన చదువు వస్తే ఇది రాదు, ఇది వచ్చిందంటే లౌకికం బాగానే వస్తుంది. ఎట్లా వస్తుందంటే సాత్వికంగా వస్తుంది. ఎందుకోసం చెప్తానంటే ఆ వ్యాపారంతో వదిలేసి ఈ ప్రకారం చేస్తామా, ఏదో చేస్తాం మనం ఏమనుకుంటామా, ఒకటి పట్టిందా స్వామి, జీతం చేసామా, కూర్చున్నామా, పోతామా, భోజనం చేసామా అనుకుంటాము. అదంతా పెద్దవాళ్ళు అనుకున్నామంటే ఇప్పుడు మొదట మనం కాలక్షేపం చేయడం వద్దా, మనకి ఉజ్జీవనం దొరకద్దా? ఏందో మనం ఎక్కడ ఉంటాము, మీరు ఎక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఉంటాను, ఏదో ఒక ప్రాణం పడి ఉంటాము. అయితే ఆచార్యాన్ని వ్యాఖ్యానం చేసి ఆ ప్రకారం మనకు అనుగ్రహించేది ఇదేం కొత్తగా దొరుకుతుంది కాదు, ఇదంతా అంతిమ దశలో చేసిన ఆశ్చర్యమాన ఒక ఇది. అది ఎందువల్లంటే వెనకాల ఉండేటోళ్ళు వదిలేసిపోకూడదు, వాళ్ళు ఎట్లయినా ఉజ్జీవనం వాళ్ళకి కావాలని చెప్పి మన సంప్రదాయంతో వచ్చిన అందువల్ల పూర్వాచార్యులకి మన మీద అంత ప్రేమ వల్ల వాళ్ళు పూర్తిగా వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఇంతటికి ఆయన కూడా కాలదు. అదే ఆచార్య వ్యాఖ్యానం అంత వానమావుల స్వామి ఈ ప్రకారం పిఎసి ఈ ప్రకారం వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఈ పోయి వచ్చిన తర్వాత ఆయన దగ్గర అంతిమ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఈయన ఈ ప్రకారం ఉండాలని అన్ని జీఎస్ స్వాములు పక్కనే వచ్చేసాడు. పక్కనే వచ్చిన ఇంకా నా వల్ల కాలేదు స్వామి మనవాళ్ళని చెప్తున్నారు, శరీర ఉపాధి జాస్తి అయిపోయింది, నా వల్ల కాలేదు అని చెప్పి అప్పుడు ఇన్నింటనీమై ఇనియామురామై పోయినిండ జ్ఞానమం పొల్లావుడుక్కం అడుక్కుడంబం ఇన్నింటనీమై ఇనియామురామం చెప్పి ఇక్కడ ఉండాల్సిన నా వల్ల కాలేదు అని చెప్పి అప్పుడు ఒక ప్రబంధం అనుగ్రహిస్తాడు. అద్ద ఆర్తి ప్రబంధం అని పేరు. ఆర్తి ప్రబంధం ఇది ద్రావిడ భాష ప్రబంధం, సంస్కృత ప్రబంధం కాదు, ఆర్తి ప్రబంధం కాదు. అప్పుడు ఎంబెరుమాన తిరువడిలో పట్టుకొని ఈ ప్రకంజడు అదిదా శ్రీమతే నారాయణ ఒక ఆర్తి ప్రబంధం బాగా తెలుసుకోండి. ఆర్తి ప్రబంధం ఏంది? శ్రీమతే నారాయణ ఒక అదే శ్రీమన్నారాయణ శరణోచముగా యతిరాజు ఉంచదు కొన్ని అట్లా ఉంటూ ఆ ప్రార్థన ఆర్తి ప్రబంధంలో పెట్టుకుంటాడు. అప్పుడు మొదటి ప్రబంధం యతిరాజు వంశది, అది ఆళ్వార్ తిరునలో మొదట చేశాడు. ఆళ్వార్ తిరునలో మొదట చేసింది ఆర్తి ప్రబంధం. దాని తర్వాత అది రామానుజ చతుర్వేద మంగళంలో అక్కడ చేసింది, అది చేసింది. దాని తర్వాత ఆర్తి ప్రబంధం అంతిమ కాలం. ఇంకా
అయిపోయింది. స్వామి రామాను స్వామి మనవాళ్ళని శ్రీవేకుని పోగొతారు. అలాంటి టైంలో ఆర్తి ప్రబంధ చేసుడు ఆశ్చర్యమైన భాషను వాడి యతిరాజన్ వాడి యతిరాజన్ వాడి యతిరాజన్ ఎన வாழ்த்துவார் వాడి ఎన வாழ்த்துவார் వాడి ఎన வாழ்த்துவார் తాళినయ్యలు తాழ்த்துவார் విన్నోర్ తల అని చెప్పి వాడి 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 అని చెప్తాడు. ఆ యతిరాజుల భాగం దీర్ఘాయుష్గా ఉండాలని చెప్పిన ఇని நான் ఈ లోకంలో పెట్టాలి ఇన్నిండనిమై ఇనియామరామై ఇరుదరువా జ్ఞానత్తులు ఇనిప్పిరవి యాన్ వేండి అని చెప్పి నన్ను ఇక్కడ పెట్టబాకని చెప్పి రంగనాథుడు కోరిక పెట్టుకొని అనంత తర్వాత ఆర్తి ప్రబంధంలో చెప్తా. మనం ఇప్పుడు ఆసనం చేయిస్తాం కదా. ఎనైపోల్ పెడై செய்வாள் వలగులుండో ఉనైపోల్ పొరుక్క వల్లారుండో అనిత్యులకం వాழப்பிறந்த యతిరాజ మానువ ఏడెక్కిరంగాయన. ఇది ఎవరికి చెప్పింది ఈ భాషణని? మనవాళ్ళ మనం చెప్పింది. ఆర్తి ప్రబంధంలో ఈ భాషణం ఎనైపోల్ పెడై செய்வாள் ఇవ్వలగులుండో. నాలాగా తప్పు చేసేటో ఎవరైనా ఉంటారా? ఎవరు లేదు. ఉనైపోల్ పొరుక్క వల్లారుండో నంబెరుమాలను చూసి చెప్పలా, స్వామి రామానుజులను చూస్తుంటారు. నీలాగా క్షమించేటోళ్ళు ఎవరైనా ఉంటారా? ఉనైపోల్ పొరుక్క వల్లారుండో అనిత్యులకం వాழப்பிறந்த యతిరాజమానుగా. నీకు ఎట్లంటే అంది దివ్య దేశంలో ఏ క్షేత్రం పెట్టు అందరూ బాగుండాలి అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయం యతిరాజు ఏడెక్కిన ఎట్టాడోడు? నేను పేదోడు డబ్బు లేనోడు కాదు. ఏ విధమైన అధికారం లేదు. అట్లా ఉన్నప్పుడు ఇదేదా ఏవో అని సిరుతాంలో మన ఎవరు అడుగుతున్నారు? మధురగవి ఇదేదో అడుగుతున్నారు. అదేదా కేవ నీచనైన అడియని అని చెప్తారు కదా. అదే అధికారం ఉండే అరంగారు ఇరంగారు అధికారం ఇల్లాదార్కొండు ఎజిరాదా నీ రంగదే. అప్పుడు కర్మజ్ఞాన భక్తి యోగం ఉంటే ఆ అరంగనాథుడు నాకు చేస్తాడు. అయితే నువ్వు అధికారం ఏం లేనోళ్ళు కదా, నువ్వు చేయాలా? నువ్వు కూడా ఏదైనా అధికారం చూసేవంటే నా దగ్గర ఏం అధికారం ఉండదు, ఏం అధికారం లేదు. ఏం చేయాలా? నువ్వు నేను తీసుకోవాలా, నీ తిరువుడి చేర్చుకోవాలా అని చెప్పి అక్కడ చెప్పే భాష ఆర్తి ప్రబంధం ఆశ్చర్యమైన. ఇంకోటి ఏం చెప్తానంటే, నువ్వు నా కోసం నువ్వు ఒక కార్యం చేసావు. పాల్గొన మాసం ఉత్తర పాల్గొన నక్షత్రం రోజు ఏం చేసావు? మాకు అందరికీ నువ్వు చూసి నా మోక్షానందాన్ని తీసి పెట్టేసావు. నీ సంబంధం ఎవరుకుంటుందో అందరికి ఇస్తాను నమ్మిరి వాళ్ళు మాట ఇచ్చేసారు. అంత ప్రకారం నేనేం చేయాలా? నువ్వు నా సంబంధిని నేను ఒప్పుకోవాలా. అటతేమే నీ తిరువడి నేను పట్టుకోవాలా. నీ ఎట్లా ఉండాలి తెలుసా? అన్నయ్య కుడిమీరు అరింది ములయూన్ కొడవియై తన్నుடைய நோயை తవిరాలు ఎన్నే యతిరాజా ఎనక్క నీ செய்தால் ఉనక్కది తాழ்వా ఉరై. ఒక తల్లి, ఆ తల్లికి బిడ్డకి ఏదో ఒక రోగం వచ్చేసింది. ఆ బిడ్డకి మందు ఇచ్చేది లేదు. మందు ఇచ్చి ఆ పిల్లల్ని సరి చేయాలంటే మంది తీసుకొని కాదు, పిల్లలకి మంది ఇవ్వనవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే తల్లి ఏం చేసిందంటే ఆ మందు తల్లి తీసుకొని దాని తర్వాత ఆ ఆయనకి పాలు ఇస్తుంది కదా, ఆయన ఆ పాలు మూలంగా ఆ మందు పూర్తి ఇచ్చి ఆ బిడ్డకు ఉండే ఆ రోగాన్ని పూర్తి చేసేది కదా. అదే ప్రకారం నువ్వుదా నాకు ఇవ్వాలా. ఏమిటంటే నేను నీ కొడుకు, నేను నీ పిల్లలు, నువ్వు నాకు తల్లి కాబట్టి నువ్వు నాకు అన్ని చెయ్యాలని నువ్వే మందు తీసుకొని చేసేవంటే పాల్గొన మాసం రోజు ఆ ఉత్తర పాల్గొన నక్షత్రం రోజు ఏం చేసావు? నువ్వు నాకు శరణాగతి శాస్త్రం తెచ్చి నాకు మోక్షాలను తీసుకొచ్చావు కదా. ఆ ప్రకారం నువ్వే చెయ్యాలని చెప్పి ఆ ప్రకారం చేసుకుని ఇక్కడి నుంచి భయంతారాధనకి శ్రద్ధగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఎట్లా పోతారని చెప్తున్నారు. అదే ఆర్తి ప్రబంధం. இந்த உடல் வெட்டி 20 மண்ட தேகி இவ்வண்டம் கடிந்து இடையில் ஆவரணம் ஏழும் போய் அழகார் விதையில் குறித்து அங்கு ஆவணமாய் குளிக்கொண்டு சோதியும் பெற்று జీవాత్మ కింది బయలుదేరి పోయేటప్పుడు ఆ నిర్ధాంతమన్నీ పూర్తిగా చెప్పి ఇంకా మనకి ఇక్కడ అక్కర్లేదు ఇంకా పోతాం అని చెప్పి தென்னரங்கர் சீருளை கிழக்காக பெற்றோம் திருவரங்கம் திருப்பதியை இருப்பாக பெற்றோம் மன்னிய சீர்மாறன் கலை உணவாக பெற்றோம் மதுரகவி சொல்படியை நிலையாக பெற்றோம் முன்னவராம் தங்குரவர் முருகல் உள்ள பெற்றோம் முழுதும் நமக்கவை பொழுதுபோக்காக பெற்றோம் பின்னையொன்று தன்னில் நெஞ்சு பேராக பெற்றோம் பிறர் மினுக்கும் பெறாமையில்லா பெருமையை பெற்றோம் అని చెప్పి ఆర్తి ప్రబంధంలో కడాన ఈ మాటతో చెప్పి ఇంకా నాకు ఇక్కడ అక్కర్లేదు. ఇది ఎట్లా నువ్వు రంగనాథుడు దగ్గర చెప్పారు కదా నీకు, ఇంక మేడి ఇక్కడికి శ్రీరంగంలోనే ఉండు, ఎక్కడికి బాబాక ద్వయం అర్థానుసంధానైనా సరే ఆ ద్వయాన్ని చెప్పుకొని ఇక్కడే ఉండని చెప్పారు కదా. అది తెలిసినప్పుడు నేను ఏం చేయాలి? నేనే ఇక్కడ నిత్యవాసం చేస్తాను, నీ తిరువడి పట్టుకొని నిత్యవాసం చేస్తాను. అందువల్ల మీకు ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నువ్వు నా తండ్రిని ఒప్పుకున్నానంటే నువ్వు నాకు అన్ని చేస్తావని చెప్పుకొని ఆ ప్రకారం రామానుజ దగ్గర ప్రార్థన చేసుకుని పైకి ఆయన తిరువాయుడి పిల్లై ఆయన ఆచారుడు శ్రీశైలనాథ కరుణా పరిణామగత్వం అని చెప్పి ఆ తిరుమలను ఆ పిల్ల తిరువుడి పెట్టుకొని దాంట్లో లోకాచారుడు తిరువుడి తెలుసుకొని పెரிய పెరుమాళ తిరువుడి తెలుసుకొని మాసి అంటే మాఘమాసం కృష్ణపక్ష ద్వాదశి తిథి
కృష్ణపక్ష ద్వాదశి అక్కడి నుంచి ఇక్కడ శ్రీవైకుంఠం పోతారు. పోయిన తర్వాత అక్కడ ఉండేటందరూ ఓ పోయిందే 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 అని అనుకొని దాని తర్వాత ఆ విషయాన్ని నంబెరమాలకు తెలిసి నంబెరమాలకు ఉపవాసం ఉండి ఇప్పుడు ప్రతి ఒక్క దీనికి తెలుసా. అట్లాంటి వైభవం నవాల వైభవం చూసిన్నాము. ఈ వైభవం చాలా సింపుల్. ఇది ఎన్నో చెప్పాల్సింది ఉండదు, ఎంతనో వదిలేశాను, అయినా కూడా అంత సింపుల్ గా మనం చూసినాము. ఆ వనవాల మామిని తిరువిడి తప్ప మనకు వేరే గతి లేదు. మనం మోక్షానందం పోవాలంటే ఆయన తిరువిడి. ఉన్నడియాం చందమల పోదుగలని చెప్పి ఆయన అంటే నంబెరుమాలకి ఆయన తిరువిడి పట్టుకుంటుంది. ఆయనకి ఆయనే ఆచారుడు. ఆయన ఆచారుడు అంటే నంబెరుమాల్కి ఉగప్పు ఉంటేదా మనకు మోక్షం. అప్పుడు ఆయనకంటే మనవాళ్ళ వాడిని తిరువిడి పట్టుకుంటే ఆయనకి ఆనందం. ఆ ఆనందాన్ని ఈయన తిరువిడి పట్టుకొని ఇంకా పైకి పోతాం అనుకొని చూస్తాము. వచ్చే వారం కాలక్షేపం లేదు, ఎందుకంటే వచ్చే వారంగా మనం ఆళ్వార్తని పోయేసి అక్కడ వచ్చి సాత్వమర, ఇది సాత్వమరే శ్రీవచన భూషణం ద్రావిడ భాషలో చెప్తాను. దగ్గర 3.5 సంవత్సరాలు చెప్తా ఉన్నాను. అది శాతమర అక్కడ వచ్చే వారం అక్కడ జరుగుతుంది. అందువల్ల అక్కడ 4 రోజులు అక్కడే ఉంటాము. అందులో వచ్చే వారం కాలక్షేపం లేదు. దానికి పైక వారం యథాప్రకారం కాలక్షేపం ఉంటుంది. అప్పుడు వెంటనే మనం దీనికి వచ్చేయచ్చు. మనం ఇంకా మనవారం అనే చరిత్రం అయిపోయింది. ఇంకా తిరుగు ఉపదేశాశ్రమాలకి వచ్చేసి దాని తర్వాత ఉపదేశాలు ఏం చెప్తామని చూస్తాము. ఆళ్వారం పెరుమానార్జీయ తిరుడిగేశనం, ఆచార్యం తిరుడిగేశనం, భగవతాల్ తిరువడిగలే శరణం.